మహానుభావులు వాళ్ళందరికన్నా మిన్న తక్కువ టైంలో 2.5 years లో ఈరోజు బిజినెస్ లో ర్యాంక్ 7 అయిపోయి రికార్డ్ బ్రేక్ చేశారు లేనా మేడం. మరి లేనా మేడం డాన్స్ పర్ఫార్మ్ చేస్తారు మేడం. ఇక్కడ లేడీస్ లేదా మేడం ఒక పర్మనెంట్ టీమ్ కి కాదు అండి, ఇక్కడ ప్రతి ఒక్క లేడీస్ కి ప్రతీక. ఎందుకంటే నా వల్ల కాదు అనుకున్న వాళ్ళకి లేడీస్ లో మీరు ఉన్నారు అని నిరూపించి ఇక్కడ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎస్ఆర్ ఇక్కడున్న లేడీస్ లో సంజయ్ మేడం నేను ఉన్నా సపోర్ట్ గా. బట్ లేదా మేడం అక్కడ ఎవరు లేదు సపోర్ట్, వాళ్ళ హస్బెండ్ లేడు, ఎస్ఆర్ నీలే సప్లై కూడా లేడు. అయినా కూడా నిలబడి ఈరోజు ఫాస్టెస్ట్ ర్యాంక్ 7 టోపర్స్ అయ్యి ఒక ఆల్ ఇండియాలో రికార్డ్ తెచ్చేసారండి. సో ఇక ఆలస్యం చేయకుండా మరి మన మహాగుజుని ఇన్వైట్ చేస్తున్నాం. సో ఇంత మంచి గ్రేట్ రికగ్నిషన్ చేయడానికి మన మహాగుజుని వెల్కమ్ చేస్తున్నాం. వెల్కమ్ ఒకే వారం చెక్ తీసుకుందండి. 10 లక్షలు పెట్టి కారు బుకింగ్ చేసింది. త్వరలో నాలుగు కాబట్టి మరి మహాగుజి ప్రేమించారు మాట్లాడినారు. థ్యాంక్ యూ మాగుజి అవకాశం ఇచ్చిందానికి. థ్యాంక్ యూ సో మచ్ మాగుజి అవకాశం ఇచ్చిందానికి. ముందుగా నా పేరు లీనా అనమాట. నేను జాయిన్ అయ్యి మాగుజి చెప్పినట్టు 2.5 పైన అయిపోయింది అనమాట. ర్యాంక్ 7 కంప్లీట్ చేసుకున్నాను. ఒకసారి ఆలోచించండి, ర్యాంక్ 7 అవ్వాలంటే
దీంట్లో కూడా దీని వెనక కూడా ఎంతో కష్టం ఉందన్నమాట. ఎందుకంటే లేడీస్ చాలా వెనక అడిగేస్తారండి. కానీ మన డ్రీమ్ అనేది పెద్దదిగా ఉంటే ఎలాంటిదైనా మనం సాధించగలుగుతాం అనమాట. నా డ్రీమ్ అంటే నా హస్బెండ్ లేదు, 2 పిల్లలు అంటే బాబు పాప. నా డ్రీమ్ ఒకటే అనమాట, మా పిల్లలు ఏమడిగినా నో అనకుండా తీసి వాళ్ళ నాన్న లేదన్న ఫీలింగ్ వాళ్ళకి ఏ క్షణంలో కూడా రాకూడదు అన్నది నా గట్టి డ్రీమ్ అనమాట. ఖచ్చితంగా మనకి నేను దీంతో సాధిస్తూ నా పిల్లలకి ఎలాంటి లైఫ్ ఇవ్వాలో బంగారు లైఫ్ అనేది నేను ఖచ్చితంగా ఇస్తాను. చూడండి, లేడీస్ ముఖ్యంగా చెప్తాను, కొద్దిగా మనం దీంట్లో కష్టపడమంటే మన వెనకాల 3 తరాలు బాగుపడుతుందండి. ఎవరు ఏమనుకుంటారనేసి జెంట్స్కి అయితే ఏ ఇబ్బంది లేదు, కానీ లేడీస్ చాలా ఫేస్ చేయాల్సి ఉంటుందండి. నేను కూడా స్టార్టింగ్ లో చేసినాను. వెళ్ళిన వెంటనే ఎవరు మనకి డీడీ ఇవ్వరండి, నో అనే అంటారు. ఆ నో అనే దాన్ని మనం ఛాలెంజ్ గా తీసుకోవాలన్నమాట. ఒకసారి మీరు చూసింటారు, మా గురించి చెప్పినట్టు నేను హ్యాండిక్యాప్ట్, కానీ నాకు ఇది లోటుగా అనిపించలేదు మా గురించి. ఇదే నాకు ప్లస్ అయింది బిజినెస్ లో. ఒకసారి ఒక ప్లాన్ చెప్పేదానికి 4 అంతస్తులు మించి పైకి ఎక్కినానండి. నిజంగా ఎక్కేదానికి కూడా కాలేదు, కానీ ఎక్కిన తర్వాత ప్లాన్ చెప్తే వాళ్ళు మూతి పైన నో అని వేసినారు, మొహం తలుపు వేసినట్లు వేసినారు. ఏమంటే నీకు ఈ వయసు ఇప్పుడు ఇది అవసరమా? అప్పుడు టైం ఎంత తెలిసిన నైట్ 9:30 అవుతుంది. 2 పిల్లల్ని పెట్టుకొని నువ్వు ఏదైనా చేసుకోవచ్చు కదా, ఈ బిజినెస్ నీకు అవసరమా అన్నారు. కానీ వాళ్ళకి తెలియదు మన బిజినెస్ గురించి. కానీ నాకు తెలుసు ఈ బిజినెస్ లో మనం కొద్దిగా కష్టపడితే మన పిల్లల ఫ్యూచర్ బాగుంటుందని. వాళ్ళు నో అన్నా కూడా నేను బాధపడలేదు, తిరిగి వచ్చినాను. ఎన్నోసార్లు అని మా టీం వాళ్ళు కూడా చెప్పలేదు. ఒక చిన్న విషయం చెప్తాను. ఒకసారి మా టీంలోనే అనమాట జెంట్స్ కొత్తగా జాయిన్ అయినారు. నైట్ 9:30 వెళ్తాను, సార్ బైక్ లో వెళ్తాను. చీకటి అంటే చీకటి అండి, చాలా అడవిలాగా ఉంది. ఆ లోపల వెళ్తాను. మీరైతే ఆలోచించండి, లేడీస్ అయితే ఎంత భయపడతారు, అవునా కదా? నేను కూడా భయపడినాను అనమాట. భయపడతా వెళ్ళే దావులో మా చెల్లెలు ఫోన్ చేసుకుంటా వెళ్ళాను. కానీ ఆడు పోయిన తర్వాత అప్పటికప్పుడే ప్లాన్ చెప్పడం, అప్పటికే స్పాట్ రావడం జరిగింది. కానీ ఈరోజు అసలు ఆ వ్యక్తి మనకి పరిచయమే లేదు. పరిచయం లేకుండానే ఫస్ట్ బైక్ ఎక్కడము ఎంత భయంకరమైన విషయము. కానీ ఈ రోజు అతని నోట్ల నుంచి గురుమాత అనేసి వస్తుంది. ఆ రోజు ఎంత తప్పుగా ఆలోచించాను అనిపించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిజంగా నా టీం అంతా నా బిడ్డలతో సమానం అండి. కాబట్టి ఎవరు ఏమనుకున్నారు ఇక్కడ పైగా రావడానికి కారణం ఏంటంటే లేడీస్ ఎవరో ఏమో అనుకుంటారనే ఆలోచనలో వెనకడిగేస్తారు. దయచేసి అదేదండి, మనం అనేది కరెక్ట్ గా ఉన్నామంటే మనం ఎవరికి భయపడలేదు. ఇప్పుడు నేను ఒక్కొక్క రోజు నైట్ 9:30, 10:30 ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు బండిలో పోయి దిగుతూ ఉంటానండి. చూసే వాళ్ళు చాలా మంది స్టార్టింగ్ లో మాట్లాడుతున్నారు, కానీ ఇప్పుడు ఎవ్వరు అలా మాట్లాడటం లేదు. ఎందుకంటే నా టీం అంతా నా బిడ్డలతో సమానం, వాళ్ళకి తెలుసు. కాబట్టి నా టీం వస్తుందని గురుమాతాన్ని పిలుస్తారు. కాబట్టి నేను భయం లేకుండా దీంట్లో సక్సెస్ అవుతా. ఈ రోజు ర్యాంక్ 7 కంప్లీట్ చేసుకున్నా. చిన్న విషయాలే అండి, లేడీస్ కి చిన్న విషయాలే. ఇవన్నీ పక్కన పెట్టినారంటే మనం ఎంతో బిజినెస్ చేయొచ్చు, మన పిల్లలకి ఎంతో మంచి లైఫ్ ఇవ్వచ్చు అనమాట. ఈ రోజు ఇంత సక్సెస్ అవుతానంటే కారణము నా కష్టంతో పాటు నా అప్లైన్ చిన్న మా గురించి తోడు ఉండాలన్నమాట. మా గురించి ఎప్పటికప్పుడు నాకు ఫోన్ చేస్తాను, నాకు గైడ్లైన్స్ ఇస్తా. ర్యాంక్ 2 వరకు నాకు బిజినెస్ అంటే ఏమో తెలియకుండానే చేసినానండి. కానీ ర్యాంక్ 3 నుంచి గురూజీ గైడ్లైన్స్లోకి వెళ్ళాను, కమ్యూనికేషన్లో వెళ్ళాను. అప్పటి నుంచి మీకు చెప్పినట్లు ప్రతి ఒక్క టార్గెట్ విన్ అవుతా ఈరోజు 7 కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు మన నరేష్ మా గురించి గైడ్లైన్స్ కూడా దొరుకుతాను. మా గురించి మీకు మాట ఇస్తాను. మా గురించి మా గురించి డైమండ్ షిఫ్ట్ అంతా ఎంబ్రాయిల్ కంప్లీట్ చేసుకుంటాను. ఇంకా నా టీంలో మా గురించి ఎవరైతే ఇంకా నేను తీసుకున్నది నా టీం వాళ్ళు కూడా ఇవ్వాలనేసి కోరుకుంటాను. మా గురించి ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తా, సక్సెస్ అనేది తీసుకున్నాం సార్. థ్యాంక్ యూ. మా గురించి ప్లాన్ చెప్పినప్పుడు మా గురించి చెప్పినారు, మేడం మీరు విదేశాలకంతా వెళ్ళొచ్చు అన్నారు. అప్పుడు నవ్వుకున్నాను, ఏదో మోటివేషన్ చేసేదాన్ని చెప్తాన్నారు అనేసి. కానీ ఫ్లైట్ చూసే ఆలోచన కూడా నాకు లేదు. అలాంటిది నేను ఫ్లైట్ ఎక్కుతా, 6 సార్లు టార్గెట్ విన్ అవడము, ఫ్లైట్ ఎక్కడము. ఫస్ట్ టైం నేను ఎక్కుతాను, నాకు కూడా 10 మంది టార్గెట్ విన్నర్స్ని పిలుచుకోపోవడం జరిగింది మా గురించి. ఇంతేకాదు మన సేఫ్ షాప్లో ఎంత కావాలంటే అంత ఉందండి. మనం ఎంత కష్టపడితే మనకు అంత 10 కాదు 100 మనకి రిటర్న్ వస్తుంది అనమాట. ప్రతి ఒక్కరు అది మనసులో పెట్టుకొని స్టార్టింగ్ లో నో అనే వాళ్ళకంతా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒకరు నో అన్నా కూడా ఇంకొకరు ఎస్ అంటారు. మనం కష్టం సగం పడితే దేవుడు అనేది బ్లెస్సింగ్ అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. చెప్పినాను మా గురించి మా ఇంటికి వచ్చినప్పుడు
కూర్చునే చైర్ కూడా లేదనేసి అలా ఉన్నదాన్ని నేను ఈరోజు ఈ బిజినెస్ వచ్చేటప్పుడు 5 లక్షలు అప్పు ఉండిందండి నాకు. మా ఆయన కొంచెం హెల్త్ బాగా చనిపోవడం వల్ల దగ్గర 5 లక్షలు అప్పు ఉండింది. అప్పు అంతా తీరిపోయింది అనమాట. తర్వాత ఇల్లు కడతా ఉన్నాను, ఇంటి పని పక్కకు పెట్టేసిన. ఇప్పుడు ఆ ఇల్లు నాకు అసలు డ్రీమ్ లాగా అనిపించలేదు, ఎందుకంటే నాకు పెద్ద ఇల్లు కావాలని నాకు ఆశ వచ్చేసింది. ఆ ఇల్లు పక్కన పెట్టేసినాను. నా డ్రీమ్ అంతా నేనుండే స్థలంలోనే ఇప్పుడుండే ఇల్లు పగలు కొట్టేసి పెద్ద ఇల్లు కట్టాలి. మా వీధిలో ఎవరి దగ్గర ఉండకూడదు ఆ ఇల్లు, అలాంటి ఇల్లు నేను కట్టాలి. ఎందుకంటే నేను చాలా 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 అవమానాలు పడ్డానండి. మా వీధిలో ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అనటము, చాలా కష్టాలు పడినాను. కానీ అన్నిటికన్నా నాకు దేవుడు సేఫ్ షాప్ అనే గ్రేట్ అవకాశం ఇచ్చినారు. నేను పడిన కష్టం అంతా పోయింది. సేఫ్ షాప్లో ఏమనుకుంటే అది జరుగుతుంది. నా పెద్ద డ్రీమ్ ఇల్లు కట్టడమే అనమాట. తొందరలో అది కూడా మా గురించి బ్లెస్సింగ్తో, మా గురించి గైడ్లైన్స్తో అది కూడా కంప్లీట్ చేస్తాను. అదే కాకుండా సైకిలే లేదండి, నిజంగా మా పిల్లలకి ఇంతవరకు నేను సైకిల్ కూడా తీసిలేదు. జస్ట్ మన ర్యాంక్ 8 ఇన్కమ్లో మా పాప అడిగింది సైకిల్ కావాలనేసి, ఇంకా వేరే మాట్లాడుకున్న సైకిల్ తీయించేసినాను. అంతేకాకుండా నా కొడుకు జాతకంలోనే ఉంది. ఒకసారి తమాషకి జాతకం చూసినాను మా గురించి వీధిలో వస్తానే. వాళ్ళు అన్నారు, బాబు నువ్వు ఒకేసారి 4 వీలర్ బండి ఎక్కుతావు అనేసి. నేను నవ్వుకున్నాను, నిజమే, ఎందుకంటే నేను సేఫ్ షాప్లో ఉన్నాను, అది ఖచ్చితంగా జరుగుతుంది అనేసి. మా గురించి బ్లెస్సింగ్తో నిజంగానే ఇప్పుడు కారు అనేది మా గురించి డైమండ్ ఫంక్షన్లో నా కారు కూడా డెలివరీ కాబోతాను. నిజంగా ఒక చిన్న మాట చెప్తాను, ఈ బిజినెస్ రాకముందు నాకుండే టెన్షన్ అంటే అంతా ఇంత కదండి. ఒకేసారి తలనొప్పి వచ్చిందంటే కనీసం దిండు పైన తలపెట్టి పనుకునే కూడా అవ్వదు. అన్ని సమస్యలండి, పనుకోవాలని కూడా. కానీ ఈరోజు చూడండి, అన్ని సమస్యల్లో నుంచి నేను బయట పడిపోయినాను అనమాట. హ్యాపీగా ఈరోజు బిజినెస్ ఉండదు, ఎలాంటి భయం కూడా లేదు. నా అప్లయన్స్ ఉండారు, డౌన్ లైన్స్ ఉండారు. ఖచ్చితంగా మనం ఏదైతే డౌన్ లైన్స్కి దొరకాలని మనం కష్టపడతామో తానుగా ఆటోమేటిక్గా అది మనకు కూడా వచ్చేస్తుంది. కాబట్టి మనం ఫోకస్గా డౌన్ లైన్స్ పైన పెట్టినామంటే ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కటి తీసుకోవచ్చు అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. గ్రేట్ సేఫ్ షాప్ అండి, తల్లితో సమానం. నేనైతే మా అమ్మతో సమానంగా చూస్తాను. నిజంగా మా అమ్మ చనిపోయే రోజు నాకు ఈ అవకాశం వచ్చింది. నిన్న మా అమ్మ చనిపోయి 4 సంవత్సరాలైంది. నేను ఈ దీనిలోకి వచ్చి 3 సంవత్సరాలు కంప్లీట్ చేస్తున్నాను అనమాట. ఈ బిజినెస్ని నేను ఎందుకు ఇంత గట్టిగా, ఇంత కఠినంగా, ఇంత నమ్మకంతో చేస్తానంటే ఒకటే అనమాట. మా అమ్మ ఈ అవకాశం ఇచ్చింది, దీన్ని పోగొట్టుకోకూడదు అని ఒక నమ్మకంతో చేస్తాను. ఎందుకంటే అదే రోజు వచ్చింది నాకు ఈ అవకాశం. అదే రోజు మా అమ్మ గురించి మా ఇంటికి వచ్చినారనమాట. అది మా అమ్మ పంపించి నేను నమ్ముతాను కాబట్టి ఈ బిజినెస్ ఇంత బాగా చేసుకోగలుగుతాను. మా అమ్మ నాకు ఎప్పుడు తోడు ఉంటుంది. నేను తొందరలోనే దీంట్లో డైమండ్ అయిపోయి మా గురించి బ్లెస్సింగ్తో, మా గురించి గైడ్లైన్స్తో ఖచ్చితంగా పూర్తి చేస్తాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ. అందులాగా నాకు కూడా మా సొంత మా కూతురు ద్వారానే వచ్చింది. అందరూ విన్నట్లు ప్లాన్ విని నేను కూడా సైన్ అప్ చేసినాను. కానీ తెలిసిన విషయమే కదా, ఎవరితో డిస్కషన్ చేయదంటే మనం చేసే పని ఏమి, ఫస్ట్ అదే పని చేస్తాం. పోయి అక్కడ పక్కన అంతా విష్ చేసిన దాని గురించి మాట్లాడినాను. అందరూ వద్దు, నీకు అవసరమా ఇది, ఇప్పుడుండే బాధల్లో నువ్వు ఇది డబ్బులు పోగొట్టుకుంటా వద్దు అని ఎలాగే. ఇంకా అంతే, వాళ్ళు ఫోన్ చేయాలంటే ఫోన్ ఎత్తేలేదనమాట. వాళ్ళు వస్తానంటే ఇల్లు గెడేసుకుని ఇంకొక ఇంటికి వెళ్ళిపోయేదానమాట. అలా చేస్తా ఉండగా అనుకోకుండా మా గురించి పొలంలోకి రావడము. జస్ట్ పొలంలోకి వచ్చినా కూడా మా కోసం రాలేదు, వేరే వాళ్ళ కోసం వచ్చినారనమాట. మళ్ళీ నన్ను చూడము, నా పైన ఉండే అప్లయన్స్ అమ్మాయి వల్ల కాదు, మేము ఎంతెంతో ట్రై చేసినాము, అమ్మాయి వల్ల కాదు. ఎందుకంటే అంత కష్టంలో ఉంది అమ్మాయి. 14,000 అనేది అమ్మ వల్ల కాదు, వద్దు అన్నారు మా గురించికి. అయినా మా గురించి నేను ఒకసారి మాట్లాడతాను పదండి నేను ఇంటికి రావడము. 15 నిమిషాల్లో నన్ను ఒప్పించి అది కూడా 10 రూపాయలు బట్టికి తీపిచ్చి జాయిన్ చేయించినారనమాట. ఈరోజు నిజంగా తప్పు. అప్పుడు నేనేమనుకున్నానంటే మా గురించి లక్షలు వస్తుందంటే మాకు లక్షలు వద్దులే గురించి, లేదా డాక్టర్ 5,000 10,000 కట్టుకుంటే చాలు అనుకున్నాను. జస్ట్ మనం 1,38,000 అకౌంట్లో పడితే కూడా నాకు అది చిన్నలాగే కనిపిస్తాను. ఇప్పుడు నా డ్రీమ్ అంతా ఏమంటే ర్యాంక్ 8 అవుతే 4 లక్షలు వస్తుంది కాబట్టి ఇప్పుడు నా డ్రీమ్ అంతా దానిపై అయిపోయింది అనమాట. ఈ 1,38,000 మర్చిపోయినాను, 4 లక్షల కోసం పోరాడతాను అనమాట. ఖచ్చితంగా మా గురించి మీ బ్లెస్సింగ్ అది కూడా తొందరలోనే మా గురించి డైమండ్ ఫంక్షన్ అంతా తీసుకోవాలని కోరుకుంటాను మా గురించి. థ్యాంక్ యూ మా గురించి. అంతేకాదు ఇంకొక చిన్న అచీవ్మెంట్ కూడా ఉంది. అది ఈ బిజినెస్ రాకముందు నా దగ్గర ఫోన్ లేదనమాట. నోకియా చిన్నది ఉండింది. మా గురించి జాయిన్ చేసినప్పుడు అదే ఫోనే ఉండింది. మా గురించి అన్నారు జూమ్కి రావాలి మేడం, జూమ్కి రాకపోతే నాలెడ్జ్ ఉండదు అనేసి అన్నారు. అప్పుడు టచ్ ఫోన్ అనేది అప్పుడు తీసుకున్నాను అనమాట. అది జస్ట్ మొన్నటి వరకు అదే ఫోన్లోనే ఉండింది. మన నాలెడ్జ్ మా గురించి మన ఊరి కోసం ఏదో ఒక అచీవ్మెంట్ తీసుకోవాలనేసి
ఐఫోన్ ఇంతవరకు నాకు ఇంకా కూడా వాడేకి తెలీదు. నాకు ఆ ఫోన్ ఈ ఫోన్ మామూలుగానే అనిపిస్తుంది. ఎందుకంటే మా బాబుని అడిగిన దగ్గర ఉన్న చూడండి, మా బాబుని అడిగినాను ఈ ఫోన్ ఏం తెలియదు దీని గురించి అంటే, నువ్వు ఒట్టి ఫోన్లే చేస్తున్నావు వాళ్ళకి, దాని గురించి ఏం తెలియదు, దాంట్లో ఎంతో ఉండాలి ఇంకా అనేసి అన్నారు. ఈరోజు అక్కడి నుంచి ఈరోజు ఐఫోన్ తీసుకొని మా గురించి చేతులతోనే అది కూడా సెలబ్రేషన్ అనేది చేస్తున్నాను. లేదండి, అందరికీ ఒకే మాట చెప్తాను, అవకాశం అయితే మనకు వచ్చింది, మన నిజంగా అదృష్టవంతులు. కొంతమందికి అవకాశమే వెళ్ళలేదు, కానీ అవకాశం వచ్చి కూడా కొంతమంది చిన్న చిన్న విషయాలకి వెనకాడికి వేస్తున్నారు. కొద్దిగా కష్టపడినామంటే మన లైఫ్ అనేది బంగారు లైఫ్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన దగ్గర డబ్బులు లేవు, వీళ్ళు పేదవాళ్ళు, వీళ్ళ దగ్గర అంత డబ్బులు ఆడి నుంచి వస్తాయని అనుకుంటా ఉంటారు. ఎస్ అన్నో ఈమె దగ్గర వెళ్ళేటప్పుడు కూడా వీళ్ళ చుట్టాలనేమో వీళ్ళకి ప్లాన్ చెప్తాకి ఫాలోఅప్ చేయడానికి రండి గురించి అంటారు. వేరే వాళ్ళ దగ్గర లెవెల్ గురించి వాళ్ళంత అంత లేదన్నారు. బట్ నాకైతే జడ్జిమెంట్ చేస్తే నేను అది యాక్సెప్ట్ చేయను, వెళ్ళిపోతాను ముందు. అసలు పేదవాళ్ళకి ఎక్కువ మందికి అవసరం ఇది. ఎస్ అన్నో డబ్బు ఉండాలంటే నా దృష్టిలో పేదవాళ్ళకే అవసరం. ఎస్ అన్నో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళది రేకుల షెడ్ పై నుంచి కెనాలు కనిపిస్తున్నాయి, మొక్కలు. మా ఇల్లు కూడా పూరిల్లు మొక్కలు కనిపించేవి చిన్నప్పుడు. అర్థమవుతుంది మీకు? కింద నేల బండలు లేవు, అలిగిన నేల, కూర్చుంటే కుర్చీ లేదు. మామూలు కుర్చీ నార్మల్ కుర్చీలు ఉంటాయి కదా, ఆమె కుర్చీ లేదు, కంగారు పడుతుంది. అలాగనే ఎట్లా డ్రెస్ కూడా లేను. అయ్యో ఎవరు సార్ వచ్చారు, పెద్ద సార్ వచ్చి కంగారు పడుతుంది. అమ్మా నువ్వేం భయపడద్దమ్మా, నేను నీకు అన్నయ్య అనుకో అని చెప్పేసి అప్పుడు నేను సన్నగానే ఉన్నాను. సార్ చదువుకుంటున్నాను 3 సంవత్సరాలు. ఎగ్జాక్ట్లీ నిన్నటి రోజు మా పెద్దమ్మాయి పుట్టినరోజు అనమాట. అదే రోజున ఆమె జాయిన్ అయింది. బిక్లాస్ అండి, నిన్న సెప్టెంబర్ 15. చాలా మంది పిల్లలకి పుట్టినరోజులని పండుగలని లుంగీల ఫంక్షన్లు లంగాల ఫంక్షన్ చేస్తూ ఉంటారు, ఏం చేస్తూ ఉంటారు మొత్తానికి. సార్ మా పిల్లలకి ఏ ఫంక్షన్ చేయలేదు. నిన్న మా పెద్ద అబ్బాయి బర్త్డే కూడా చేయలే. ఎందుకు చేయలేదంటే నేను డైమండ్ అయినా చేస్తానని చెప్పాను అనమాట. డైమండ్ అయినా వాళ్ళకి లగ్జరీ లైఫ్ స్టైల్ ఇవ్వబోతున్నారు అనమాట. మా పెద్ద అబ్బాయి పుట్టినరోజు వదిలిపెట్టుకొని నేను వచ్చేది బట్టి నాకు ఇలాంటి డైమండ్ దొరికింది. నిజంగా ఇక్కడ ప్రతి ఒక్కరు ఫ్లైట్ ఎక్కాలని కోరుకుంటున్నాను. అది కూడా సేఫ్ షాప్ గ్రేడ్ అనమాట. ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి ర్యాంక్ 4 నుంచి ఖచ్చితంగా పెట్టేసింది. లేకపోతే నేనైతే నిజంగా ఫ్లైట్ లో పోతా అంటే అనుభూతి వేరనమాట. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా అది కూడా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. జశ్వంత్ రావచ్చు. యశ్వంత్ సార్ రెడీ ఉన్నాడు. లక్ష్మణతో ఇంద్రబాబు సార్ మేడంతో రెడీ ఉన్నాడు.
సో సుధాకర్ సార్, సో మేడంతో రెడీ ఉన్నారు. పర్వీన్ మేడం జోడీగా గోపిశ్రీ మేడం వస్తారు. లేకపోతే డౌలర్స్ సరే సింగిల్ వేసేయండి సింగిల్. స్టేజ్ పడేట్టుకుందా స్టేజ్ కూడా వణికిస్తారా ముందుకి వెనకాల స్క్రీన్ పడిపెట్టేట్టుంది ఇందులో రైట్. మరి వీళ్ళందరినీ సన్మానించుకోవడానికి మన మహానుజులు
12 years పనిచేయడం జరిగింది. ఈ అవకాశం నా మిత్రుడి ద్వారా తీసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది అనమాట. గతంలో ఎన్నో ఇబ్బందులతో పాటుగా ఎదిగే క్రమంలో పాలిటిక్స్ ఉంటా ఉండే అనమాట. ఎంత చేసినా కూడా సక్సెస్ అనేది లేదు అని నాకు అర్థమైంది. సో నేను ఒక ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో థ్యాంక్ యూ గాడ్ అని చెప్పొచ్చు. నా మిత్రుడు రావడం, ఈ అవకాశం తీసుకోవడం, మా అప్లైన్ సపోర్టింగ్తో, చిన్న మహాగురుజీ బ్లెస్సింగ్తో, శ్రీ నరేష్ మహాగురుజీ వర్యులు గైడెన్స్తో ఈరోజు మరి ఈ స్టేజ్ అనేది రావడం నాకు చాలా ఆనందదాయకం అని చెప్పొచ్చు. అట్ ది సేమ్ టైం నెక్స్ట్ మారుజీ కమిట్మెంట్ ఇస్తానన్నమాట. మారుజీ ఇంకా 40 daysలో ఖచ్చితంగా నాది పెరలు కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ లెవెల్ కట్టడానికి నేను కమిట్మెంట్ ఇస్తున్నాను. ఆ విధంగా ముందుకెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్ గురించి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు కోటి ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ మావులి. నాకు అవకాశం కోటి ధన్యవాదాలు మావులి. నా పేరు వచ్చేసి చంద్రబాబు. నేను వచ్చి కిరాణా షాప్ నడిపాను అనమాట. నేను 14 సంవత్సరాల దాకా కిరాణా షాప్ నడిపాను. దాంట్లో ఏమి రిజల్ట్ రాలేదనమాట. నాకు ఈ అవకాశం మా ప్రధాన కొడుకు ద్వారా విన్నాను అనమాట. ఏమి ప్లాన్ ఏమీ లేదు, జస్ట్ ఇన్విటేషన్ మాత్రం ఇచ్చారు. కానీ వాళ్ళకి కూడా ప్లాన్ లేదనమాట. దాన్ని చూసేసి ప్లాన్ తినేసి తర్వాత నెక్స్ట్ డే వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎవరు అప్లైనర్ సపోర్ట్ లేదని చెప్పి ఆగిపోయింది. అలాగే నేను యూట్యూబ్ ద్వారా చిన్నారమ్మ ఊరి ద్వారా అవకాశం వచ్చింది నాకు. ఎవరో తెలియదు చిన్నారమ్మ ఊరి చూశాను. ఒక 21,000 అమౌంట్ కొట్టాను. చిన్నారమ్మ ఊరి ఫోన్ ఎక్కలేదు అనమాట. అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరో ఒకరు అప్లైనర్ కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అమౌంట్ ఇస్తారు. కానీ నాకు ఎవరో తెలియదు అనమాట. చిన్నారమ్మ ఊరి అమౌంట్ ఇచ్చినప్పుడే 1 hour తర్వాత ఫోన్ చేశాను, ఫోన్ ఎక్కలేదు. ఎవరికైనా ఎలా ఉంటుంది? మా మిసెస్ అనేది అనమాట, ఈ డబ్బులు పోయి వదిలేసాను. నేను అనుకున్నప్పుడు ఎక్కడ డబ్బులు పోయినా పర్లేదు, ఇంకోసారి టైం జాయిన్ అవుతానని చెప్పి. అంటే సేఫ్గా ప్లాన్ కూడా వెళ్ళా నేను. కానీ ఫిక్స్ అయ్యి వచ్చాను అనమాట దీంట్లో నేను డైమండ్ అవ్వాలని చెప్పి దేనికి వచ్చానంటే నాకు కారు అంటే బాగా పిచ్చి, మామూలు పిచ్చి కాదనమాట. నరేష్ మా ఊరి BMW తీసాడు కదా, ఆ BMW హైదరాబాద్లో నేను ఎక్కువ జర్నీ చేశాను. ఆ BMW తీసుకోవాలని పిచ్చి అనమాట. అదే ఇంకో అవకాశం కూడా ఉందన్నమాట. ఏంటంటే ఫ్లైట్ ఎక్కాలని. ఈ 2 లక్షల లైఫ్ కోసమే నేను సేఫ్ షాప్లోకి జాయిన్ అయ్యాను. అలా 11 గంటలకు ఫోన్ చేశాను. 11 గంటలకు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. 12 అయింది. 12 అయినా మళ్ళీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. 1 గంటకు ఫోన్ చేశాడు. టైగర్ మంచి సిగ్నల్ అంది, డీడీ వేయాలన్నాడు. ఏ సిగ్నల్ మా ఊరి అన్న. ఇంకా ఏ సిగ్నల్ అంది మా ఊరి అంటే, ఇప్పుడే టైగర్ మనం డీడీ వేయాల్సింది, నెట్వర్క్ ప్రాబ్లం ఉండదు, బాగా డీడీ వేస్తే ఇప్పుడు బాగా తొందరగా అయిపోతారు. అప్పుడు నాకేంటంటే సరే అని చెప్పి డీడీ వేసాం. చాలా మా మిస్టర్ చెప్పాను అనమాట. డీడీ వేసిన తర్వాత నాకు అందరికీ ఇప్పుడు నా డౌన్లైన్ మా ఊరి 1 weekలో తీసుకుంటారు, మా ఊరి 2 daysలో కూడా చెక్ తీసుకుంటారు. నాకైతే 7 నెలలకు ఐడి వచ్చింది మా ఊరి. 8 నెలలకు ఇంకొక ఐడి వచ్చింది. అంటే 8 నెలలు చెక్కులు లేదు మా ఊరి. నాకే ఇలాగైంది. మరి ఇప్పుడు అందరూ జాయిన్ అయిన వాళ్ళు అందరూ 2 daysలో 1 weekలో చెక్కులు తీసుకుంటారు మా ఊరి. నా లైఫ్ మారింది మా ఊరి 3 yearsలోకి. మరి 2 daysలో 1 weekలో తీసుకుంటారు మా ఊరి. 100% వీళ్ళు సంవత్సరం కల్లా డైమండ్ అవుతారు మా ఊరి. అలాగే మా ఊరి ప్రతి ఒక్కళ్ళలాగే నేను కూడా అనుకున్నాను సొంతంగా ప్రయత్నం చేయాలని. నేను కూడా ప్రయత్నం చేశాను మా ఊరి. ఎందుకంటే అందరూ చేస్తారు కదా, నేను కూడా చేయాలి తప్పదు అనమాట. తెలియదు కదా, చేశాను, ప్రయత్నం చేశాను అనమాట. సొంతంగా నేను 2 years దాకా నేనే ప్లాన్ చేయటం, నేనే చేయటం. చిన్నారమ్మ ఊరికి ఫోన్ చేసేవాడిని. ఫోన్ చేస్తే టైగర్ నీకు మంచి అప్లైస్ వస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ వస్తారు, గవర్నమెంట్ వస్తారు, పోలీసులు వస్తారని చెప్పి. కానీ ఇక్కడ ఒక డీడీ కూడా రావాలి. ప్రతి ఒక్కరికి అనిపించింది అనమాట. నాకేం మా ఊరికి ఫోన్ చేస్తాను, విజయ్ అవుతాడు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు అంటారు. నాకే ఎవరు రావట్లేదు అనుకునేవాడు. కానీ మా ఊరి నేను ఆ రోజు చిన్నారమ్మ ఊరి బాగా నమ్మాను. మా ఊరి నమ్మి వర్క్ స్టార్ట్ చేశాను మా ఊరి. అప్పుడు నరేష్ మా ఊరితో ఫోన్ చేయాలంటే 1 weekలో 30 DD క్లోజ్ చేయమన్నారు. అలాగే మా ఊరి 1 weekలోనే 30 DD క్లోజ్ అయింది మా ఊరి. మీతో ఫస్ట్ టైం మాట్లాడాను. అంటే నరేష్ మా ఊరి అప్పుడు కలవాలంటే చాలా పరిస్థితి అనమాట, భయంకరమైన పరిస్థితి, ఎవరు కలవలేరు. అలాంటి నరేష్ మా ఊరి ఈరోజు మా ముందు తిరుగుతుంటే చాలా హ్యాపీగా ఉంది మా ఊరి. అలాగే ఫస్ట్ టైం నన్ను ఫ్లైట్ ఎక్కించాడు చిన్నారు మా ఊరి.
చిన్నారమ్మ ఊరికి ఫ్లైట్ ఎక్కిన తర్వాత నాకు అనిపించింది ఎక్కడ తీసుకుని చంపేద్దాం అనుకున్నాడు. ఎందుకంటే ఫ్లైట్ ఎక్కడ ఫస్ట్ అనమాట, పైకి లేచిన తర్వాత అనిపించింది. అప్పుడు నరేష్ మావయ్య అన్నాడు, టైగర్ ఎక్కడ హ్యాపీగా ఉందా అన్నాడు. అప్పుడు చెప్పడానికి ఏం మాట్లాడాలి మావయ్య, నేనంటే నరేష్ మావయ్య అన్నాడు, అర్థం టైగర్ హ్యాపీగా ఉందా అన్నాడు. హ్యాపీ మావయ్య బస్సు రావడానికి కష్టం, బస్సు నడిపి కూడా యాభై చేస్తారో తెలియదు. చిన్నారమ్మ ఒక మంచి ప్లాన్ చేసాడు బాగా అనిపించింది మావయ్య. అది నా గౌరవ మావయ్య, నా గార్డ్ అనమాట చిన్నారమ్మ మావయ్య. వెళ్ళేటప్పుడు 3 ఫ్లైట్లు, వచ్చేటప్పుడు 3 ఫ్లైట్లు నింపాడు అనమాట. నా ఫ్రెండ్స్ అంతా మావయ్య బయట దేశాలు అంతా జాబ్ చేశారు మావయ్య. నా ఫ్రెండ్స్ మొత్తం, నా క్లాసులో మొత్తం అంతా జాబ్ పడితే నేను అప్పుడు మాత్రం సెవెంత్ ఇస్తాను. వాళ్ళు చెప్పాడు అన్నమాట, ఫ్లైట్ వెళ్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఒకసారి నేను వెళ్ళొచ్చినాను అన్నారు అమ్మ మావయ్య. మీరు అన్నారు మావయ్య, నువ్వు ఎవరో తెలుసా టైగర్ అన్నాడు. నరేష్ మావయ్య, నువ్వు ఎన్ఆర్ఐ అన్నాడు. నరేష్ మావయ్య అన్నాడు అనమాట. తర్వాత నా ఫ్రెండ్స్ అన్నారు మావయ్య, నువ్వు ఎన్ఆర్ఐ అయిపోయావు అన్నాడు. నేను అనుకున్నా నరేష్ మావయ్య అన్నప్పుడు నాకు అంత అనిపించలేదు. ఎందుకంటే ఎన్ఆర్ఐ అంటే కూడా తెలియదు అనమాట. అలాంటి స్టేజ్లో నుంచి ఇప్పుడు ఆల్రెడీ బ్యాంకాక్ వెళ్ళొచ్చాను. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ బ్యాంకాక్ విన్నాను మావయ్య. మావయ్య అందరూ 7th డిస్కౌంట్ అంటున్నారు మావయ్య. ప్రతి వాళ్ళు ఎవరు ప్లాన్ చెప్పినప్పుడు నమ్మట్లేదు మావయ్య ఇప్పుడు. ఎందుకంటే టచ్ చేసుకుని వెళ్ళడం వల్ల ఎవరు 7th డిస్కౌంట్ అంటే ఎవరు నమ్మట్లేదు ప్లాన్ చేస్తారు. నేను 7th డిస్కౌంట్ అని చెప్పడానికి నా పాస్పోర్ట్ చూపాను మావయ్య. పాస్పోర్ట్ ఎందుకు చూపించాలంటే దాంట్లో నాది తెలుగులో ఉంటుంది సైన్. దాన్ని చూపిస్తున్నాను మావయ్య, ఎందుకంటే బలంతో చూపించాల్సి వస్తుంది. ఎవరు నమ్మట్లేదు అనమాట. అలాంటి స్టేజ్ నుంచి మావయ్య ఇలాంటి స్టేజ్ దాకా తీసుకొచ్చాడు మావయ్య. 100% మావయ్య నేను నమ్మాను మావయ్య, బిలో చేశాను మావయ్య. అలాగే ప్రతి ఒక్కరు నేను 7th డిస్కౌంట్ అంటున్నాను మావయ్య. నేను ఎంక్వైరీ చేశాను మావయ్య. ఎంక్వైరీ చేస్తే పిహెచ్డి చేస్తే అన్నీ తెలిసింది అంటున్నారు మావయ్య. ఇప్పుడు నాకు లెక్చరర్స్ ముందు చిన్నారమ్మ మావయ్య ఉన్నాడు మావయ్య. అలాగే 2 లెక్చరర్స్ మళ్ళీ తయారు చేశాడు మావయ్య, స్వామిదాస్ గురించి, గోపిశ్రీ మేడం. అలాగే ఈ ముగ్గురు కలిసి మళ్ళీ ఇంకో పెద్ద లెక్చర్ని మాకు మళ్ళీ కనెక్ట్ చేశాడు నరేష్ మావయ్య. కనెక్ట్ చేశాడు మావయ్య. ఇప్పుడు నేను పిహెచ్డి కోర్స్ చేస్తున్నాను మావయ్య. ఈ పిహెచ్డి కోర్సులో డైమండ్ అనే కోర్సు చేస్తున్నాను మావయ్య. ఖచ్చితంగా మావయ్య డైమండ్ అవుతాను మావయ్య. అలాగే నెక్స్ట్ లెవెల్ మావయ్య, 7 లెవెల్ 1 monthలో మార్చుకుంటాను మావయ్య. ఫస్ట్ టైం అనమాట. నేను ఎప్పుడైనా సరే నేను మాట్లాడేది చాలా తక్కువ అనమాట. ఈ బిజినెస్లో వచ్చినాక బాగా ఎక్కువగా మాట్లాడుతాను. ఎందుకంటే నా అప్లైనర్స్ నన్ను నేర్పించారనమాట. చిన్నారమ్మ మావయ్య ప్రతి అన్నాడు, నన్ను చూడు టైగర్, నన్ను చూడు టైగర్, నన్ను చూడు టైగర్ అని. చిన్నారమ్మ మావయ్య చూసి నేర్చుకున్నాను మావయ్య. ఒక సినిమాలో ఇన్సిడెంట్ చెప్తాను. సూపర్లో ఒక డైలాగ్ ఉంది మావయ్య, దొంగబొమ్మ వేస్తుంటే ఆలీగాడు నన్ను చూడు మాట్లాడు. అలాగే నన్ను చూడమంటే ఆలీగాడు పోలీసులు బొమ్మ వేస్తాడు. ఇక్కడ చిన్నారమ్మ మావయ్య నన్ను చూడు అన్నాడు మావయ్య. నేను కూడా ఇప్పుడు మీటింగ్ మావయ్య 38 మంది వచ్చారు మావయ్య. అందులో 7 మాత్రం జెంట్స్ ఉంటారు మావయ్య, మిగతా 30 మంది లేడీస్ ఉన్నారు. ఎందుకంటే లేడీస్ ఎక్కువ చిన్నారమ్మ మావయ్య ఎక్కువగా లేడీసే డైమండ్ అవ్వాలనుకున్నారు మావయ్య. నన్ను చూడు అవ్వాలనుకున్నారు. థ్యాంక్ యూ మావయ్య, థ్యాంక్ యూ సో మచ్ మావయ్య. ఈ అవకాశం ఇస్తున్న కూడా ధన్యవాదాలు. సో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో గుడ్ మార్నింగ్ ఎందుకు చెప్తారంటే గుడ్ ప్లస్ మోర్ ప్లస్ ఏమింది అని చెప్పి గురూజీ నేర్పించారు అన్నమాట. ఎందుకంటే బాగా ఎక్కువగా సంపాదించండి అని చెప్పి మా మీద కూడా ఒక డ్రీమ్ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ గురూజీ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే నా పేరు వచ్చేసరి పర్వీన్ అండి. నేను గుంటూరులో సిఎంఆర్లో జాబ్ చేసేదాన్ని. సో బిఫోర్ ఈ బిజినెస్ ప్లాన్ కోవిడ్ టైంలో, లాక్డౌన్ టైంలో జాబ్ల నుంచి తీసేసిన తర్వాత వచ్చిందనమాట. ఎందుకంటే జాబ్ అనేది మనందరికీ తెలుసు, జాబ్కి వెళ్తే జీతం వస్తాయి, అంతే కదా. జీతం వస్తాయి కానీ జీవితం మారదు కదా. సో ఈ బిజినెస్లో నా కోసం డైమండ్ అవ్వాలంటే మా పిల్లల కోసం నేను ఈ కమిట్మెంట్ తీసుకుంటున్నాను. చాలామంది చెప్తున్నారు ఎలా అంటే మీరేం సక్సెస్ అవుతారు, మీరేం సాధిస్తారు, మీరేం చేయగలుగుతారు అని చెప్పి అంటున్నారు. కానీ లేడీస్ కూడా ఒక కమిట్మెంట్ తీసుకుంటే 100% సాధిస్తారని చెప్పి ఈ బిజినెస్ అనేది నిరూపిస్తుంది. సో అందులో టీంలో ఉంటే ఎలాంటి వాళ్ళైనా పిచ్చోళ్ళైనా కూడా తీసుకొచ్చి డైమండ్ చేసే కెపాసిటీ చిన్నగా ఉంటుంది. సో తప్పకుండా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ డైమండ్ అవ్వాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ.
మోజీ గుడ్ మార్నింగ్ మోజీ. నేనైతే మాట్లాడలేదు మోజీ, మా ఇంటి ఆవిడ మాట్లాడుతున్నాను. నేనైతే చాలాసేపు మాట్లాడతాను మోజీ, మా ఆవిడ. గుడ్ మార్నింగ్ మహాగురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మహాగురుజీ. నా పేరైతే జోష్న అనమాట. నేను డిగ్రీ చేశాను, ఇంట్లోనే కిరాణా షాప్ ఉంది, టైలింగ్ చేసుకుంటా. ఈ ఆపర్చునిటీ అనేది ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిందనమాట. ఒక అన్నోన్ పర్సన్ ద్వారా తీసుకున్నాను. కానీ ఈ ఆపర్చునిటీ రాగానే బిలీవ్ చేశాను, నమ్మాను, ఐడి వేసుకున్నాను అనమాట. నేను ఫస్ట్ మీటింగ్ వచ్చింది ఏంటంటే నరేష్ మహాగురుజీ ట్రిపుల్ సి ప్లానింగ్ చెప్పారనమాట. ఈరోజు నరేష్ మహాగురుజీ, చిన్న మహాగురుజీ చేతి మీదుగా గోల్డ్ సన్మానం తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు మహాగురుజీ చెప్పారనమాట, సేఫ్ షాప్ బిజినెస్లో చాలా ఇన్కమ్స్ వస్తాయి, ట్రావెల్ ఇన్కమ్ అని ఇలా చాలా ఇన్కమ్స్ చెప్పారు. గురూజీ చెప్పి అర్థమైంది, కానీ నిజంగా వస్తాయో రాదో అప్పుడైతే డౌట్ కలిగేదండి. కానీ ఈ 3.5 years బిజినెస్లో మంచిగా బిలీవ్ చేశాను, నమ్మాను. ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను అంటే మా స్వామి గురూజీ, చిన్న మహాగురుజీ, గోపిశ్రీ మేడం వీళ్ళ గైడెన్స్, వీళ్ళ సపోర్ట్తోనే ఈరోజు ఈ విధంగా నిలబడ్డామన్నమాట. నరేష్ మహాగురుజీ సపోర్ట్, గురూజీ ఇంట్లో సపోర్ట్ లేక బయటికి ఆడవాళ్ళంటూ అడుగు పెట్టారనమాట. ఫస్ట్ సపోర్ట్ ఏంటంటే మా హస్బెండ్ సపోర్ట్. ముందు హస్బెండ్ చెప్పలేదు, మా విజయంలో ఎప్పుడు కూడా జస్టిస్ సార్ తోడుగా ఉంటాడు. చెప్పినా చెప్పకపోయినా అనమాట, నా వెన్నంటే ఉండి నన్ను నడిపిస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టడం దాన్ని మా ప్లేనర్ గోపిశ్రీ మేడం గారి సపోర్ట్తో నిన్న రాయదుర్గం కూడా ఫీల్డ్కి వెళ్ళొచ్చాము. అంత దూరం వెళ్ళి వర్క్ చేసేమంటే నాకే ఆశ్చర్యంగా ఉందన్నమాట. నేనైనా ఇలా వర్క్ చేస్తున్నాను అని అనిపించింది. కానీ మీ అందరి బ్లెస్సింగ్స్తో మహాగురుజీలు, చిన్న మహాగురుజీ, స్వామి గురూజీ, అలానే గోపిశ్రీ మేడం వీళ్ళ ముగ్గురు కూడా మమ్మల్ని, నన్ను కానీ మా హస్బెండ్ కానీ వెన్నంటే ఉండి నడిపిస్తున్నారు. నిలబడి ఉండండి, సక్సెస్ అవుతారని చెప్పారు. అదొకటే నమ్మేం గురూజీ. మీ అందరి సపోర్ట్తో ఖచ్చితంగా మేము డైమండ్ అవ్వడం కాదు గురూజీ, మమ్మల్ని నమ్మి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా డైమండ్ చేసి చూపిస్తాను గురూజీ. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒక్క నిమిషం కర్నూలులో సపరేట్ మీటింగ్ పెడతాం మీరు. గుడ్ మార్నింగ్. అందరు నీరసం ఉన్నారు, ఏడ మాట్లాడతాం. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మీకు అందరూ మీకు తెలిసిన వాళ్ళు ఎవరో చెప్తే లాగినే ఉంటారు. నాకు చెప్పిన వాళ్ళు ఎవరో నాకు అసలు తెలియదు. ఆవిడ ఛత్తీస్గఢ్లో చెప్తే మా ఆవిడ చెప్పింది, అన్న నా దగ్గర ఒకటి ఉంది, నా దగ్గర ఒకటి తీసుకుంది అంటే మా ఇంటికి రావద్దమ్మా, మా ఇంటికి వచ్చి అప్పుడు పొడుగు రాళ్ళు కొడతారని చెప్పారు. ఆవిడ వచ్చింది, ఫోన్లో చెప్పింది, ఎవరో ఇద్దరు పంపిస్తారని చెప్పింది. గోపిశ్రీ మేడం, స్వామి సార్ మేడం. మా ఆవిడేమో చెప్పారు, వాళ్ళిద్దరు ఎవరు వస్తున్నారే, మీ దగ్గర ఖచ్చితంగా డబ్బులు వెళ్తారని చెప్పారు. వచ్చారు మా ఆవిడ దగ్గరికి, ప్లాన్ చెప్పారు, లాగిన్ అవ్వమన్నారు. నాకైతే మా ఇంటి ఆవిడ పంపించడం అసలు ఇష్టం లేదండి. మాకు పెళ్ళి 25 సంవత్సరాలు. నేను జ్యోత్స్న మేడం ఇంతవరకు సినిమాకి వెళ్ళలేదు, హోటల్కి వెళ్ళి ఇడ్లీ తినలేదు, ట్రైన్ జ్యోత్స్న మేడంకి తెలియదు. అట్లా పెళ్ళాన్ని ఎవడని బయట పంపుతారు కదా, వద్దంటే వద్దని చెప్పాను మాజీ. అప్పుడు ఆయన అన్నాడేమో, ఈ అమ్మాయి వింటలేదు మాజీ, ఈ అమ్మాయిని ఎట్టబట్ట ఆపాలని, నా దగ్గర డబ్బులు లేవని చెప్పి మా అమ్మ దగ్గరికి తెచ్చుకుంటాను. మన డబ్బులు కాదుగా, మన ఖర్చు ఉండేగా. కానీ మీ అందరికీ ఈరోజు వారంలో ప్యాకెట్ వస్తుంది, నాకు 3 నెలలైన ప్యాకెట్. గోపిశ్రీ మేడం, స్వామి సార్ ఎత్తుకుపోయినట్టుగా నా డబ్బులు చెప్తే వినాలి కదా. మా 3 నెలలకు వచ్చింది ప్యాకెట్. ఎందుకు వచ్చింది సార్, నేను చేరింది కరోనా అలా. ఇప్పుడైతే గ్రేట్ కంపెనీ వారంలో ప్యాకెట్ ఇస్తుంది. మా ఆపేస్తున్నాను. చిన్నమాజీ ఒకే ఒక మాట చెప్పాడు, మీరందరికీ పోతే నేనైతే ఒకే ఒక మాట చెప్తా. మా గురించి చెప్పిన మాట, నిలబడి ఉండండి అన్న. నిలబడండి అంటే ఇంట్లో నిలబడతాం కాదు, ఇంట్లో ఉండి నిలబడతాం కాదు. నేనైతే మాజీ నేను ముందు చెబుతాను మాజీ, ఒక 15 రోజుల నుంచి ఒక కుర్చీలో నేను కూర్చొని ఇంకో కుర్చీలో కాళ్ళు చదువుకొని కూర్చుంటాను. మావిడే పని చేసి పెడుతుంది అనమాట. అట్లా కూర్చుంటే అచీవ్మెంట్ రాదు. ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరైతే లాగిన్ చేయించారో వాళ్ళు ఏది చెబితే అది చేయండి. చిన్న గురించి చెప్పాడనమాట, ఈ డాబాకి దూకురా డైమండ్ వెళ్తాను. ఖచ్చితంగా డైమండ్. మా గురించి అందరి సమక్షం చెప్తున్నాం. మాగురించి గోపిశ్రీ మేడం, స్వామి సార్, చిన్న మా గురించి ఏది చెబితే అది చేయడానికి నేను మా ఇంటి ఆవిడ ఎప్పుడు ఇస్తున్నాను అన్నమాట. వీలైనంతగా తొందరగా మా ఆవిడ ముందు కూరలు అయిద్దండి, నేను తర్వాత కర్రీ.
థ్యాంక్ యూ సో మచ్. అందరు దిగిపోవాలి చేశారు. మహామహోత్సవ సాక్షిగా వీళ్ళకి మరి మళ్ళీ ఒకసారి వివాహ మహోత్సవాన్ని చూపిద్దాము. మ్యూజిక్ పెట్టినా అదే సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్నది. సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్నది. ఇది తెలుగు వారి పెట్టి ఒకరికి ఒకరిని అనుకుంటే నిర్ణయానికి కలవచ్చడమే పెళ్లి అంతరార్థం. శతమానము భవతి శ్రావణమాసం 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 తెలుగు వారి సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి. ఇది తెలుగు వారి పెళ్లి. క్లాప్స్ అండి, క్లాప్స్, బిగ్ క్లాప్స్, బిగ్ క్లాప్స్ కొట్టాలి. క్లాప్స్ అండి, క్లాప్స్, బిగ్ క్లాప్స్.
వచ్చారు. అప్పట్లో నాకు అర్థం కాలేదు, బళ్ళు వాడలో బళ్ళు అంటే అర్థం కాలేదు మాది. కానీ వీళ్ళు అప్పట్లో నాటకంలో వచ్చిన వాళ్ళు బస్సుల్లో వస్తున్నారు మాది. ఇట్లా మహాగురుజీ మాట వింటారు రెడీనా? జస్ట్ ర్యాంక్ 1 వచ్చి వచ్చినాక ఆ తర్వాత మహాగురుజీ రాబోతున్నాడు. ఎలా ఉండబోతుంది మీరే చూడండి. ఎప్పుడు ఎదురు చూస్తున్నారు కదా, వెయిటింగ్. నేను కూడా వెయిటింగ్. మహాగురుజీ సుధాకర్ సార్ ఇట్లా Claps to our big claps.
చేశాడు, ఏ విధంగా సక్సెస్ అయ్యి ఈ రోజు ఆల్ ఇండియా రోల్ మోడల్ అయ్యాడు అనే విషయాన్ని మనందరికి సీక్రెట్ చెప్పడానికి వచ్చాడు మహా గురించి. మరి వెంటనే రెడీగా ఉన్నామా? ఎస్ సార్. మరి మీ అందరూ బిగ్ క్లాస్ తో గట్టిగా కడిగిలేసి అందరూ స్టాండప్ పొజిషన్ తో విత్ ఫీలింగ్ తో మరి మహా గురుజీని మరి హైదరాబాద్ నుంచి మన కోసం స్పెషల్ గా తన వాల్యుబుల్ టైం కేటాయించుకొని కొన్ని కోట్ల రూపాయలు సంబంధించిన వ్యక్తి అన్నమాట. ఈ రోజు ప్రతి సెకండ్ వాల్యుబుల్ మహా గురుజీ టైం. సుమారు 1,00,000 మంది టీం కలిగిన వ్యక్తి అనమాట. ఎస్ఆర్ 1,00,000 మంది టీం ఉన్న వ్యక్తి ఈ రోజు మన కోసం ఎంతో టైం కేటాయించుకొని మన ముందుకు వచ్చారన్నమాట. మరి మీ అందరూ బిగ్ క్లాస్ తో విత్ మ్యూజిక్ తో మన మహా గురుజీని ఆహ్వానిస్తున్నామండి. వెల్కమ్ అవర్ గ్రేట్ మెంబర్ రోల్ మోడల్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎంతమంది ఈ రోజే ఫస్ట్ టైం సేఫ్ షాప్ కి సంబంధించిన మీటింగ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు? ఈ రోజే ఫస్ట్ టైం సేఫ్ షాప్ సంబంధించిన ఆల్మోస్ట్ మళ్ళీ ఒకసారి ఎంతమంది ఫస్ట్ టైం ఆల్మోస్ట్ 90% మొత్తం కొత్త వాళ్ళు ఉన్నారు సార్. బిగ్ క్లాస్ సార్ మీ అందరి కోసం సార్. రైట్, థ్యాంక్ యూ. సో కొంచెం సైలెన్స్ లో ఉంటే మనం చేసుకుందాం, మీటింగ్ కంప్లీట్ చేద్దాం. రెడీయా? ఇంట్రెస్టెడ్ ఉన్నారా? మరి ఎందుకు వచ్చాం ఇక్కడికి? అసలు ఇక్కడ కోసం వదిలేయండి. అసలు సేఫ్ షాప్ లేదు, మీకు ఫోన్ కాల్ చేసి ఉండొచ్చు, అవునా కదా? ఫోన్ కాల్ చేసి మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, ఒక మంచి బిజినెస్ చెప్పాలి, మీతో మాట్లాడాలి అని చెప్పి మీ దగ్గర టైం తీసుకొని ఉంటారు. అడిగారా లేదా? ఆ టైంలో అడిగింది మన వాళ్ళే కదా, పిలుస్తుంది మన వాళ్ళే కదా అనే ఉద్దేశంతో సరే కలుద్దాం పలానా టైం అని చెప్పి కలవడం. ఆ టైంలో మీ ఫ్రెండ్ వస్తూ వస్తూ ఇంకొక వ్యక్తిని తోడు తీసుకొచ్చేవారు. వాళ్ళు ల్యాప్టాప్ తీసుకోనో లేదంటే ఫోటో తీసుకోనో మీ దగ్గర వచ్చి మీ ముందు కూర్చొని ఉంటారు, అవునా కదా? టోటల్ గా ఈ సేఫ్ షాప్ అనే కంపెనీ ఇంట్రొడ్యూస్ చేయడం, ప్లాన్ చెప్పడం జరిగింది. ప్లాన్ ఆ రకంగా ప్రతి ఒక్క పర్సన్ తీసుకున్నాం, అవునా కదా? ఈ ప్లాన్ విన్నప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా లోపల ఎక్కడో ఒక దగ్గర చిన్నగా ఒక పాయింట్ ఆలోచన వచ్చి ఉండొచ్చు. ఏమని? సార్ నువ్వు తాజ్మహల్ చూశాడు. తాజ్మహల్ చూసిన తర్వాత బయటకు వచ్చినప్పుడు అక్కడ రోడ్ సైడ్ ఫుడ్ ఉంటాయి కదా, అక్కడ జిలేబీ షాప్ ఉంది. ఇదంతా వెరైటీ ఉంది అని చెప్పేసి అతను ఒక జిలేబీ తీసుకొని తిన్నాడు అన్నమాట. ఎలా ఉంటుంది జిలేబీ తింటే? స్వీట్ ఉంది, బాగుంది. ఇంకోటి తీసుకున్నాడు, ఫుల్గా తినేశాడు. అయినా ఇంకా తినాలని ఉంది, కాకపోతే కడుపు నిండిపోయింది, ఇంకా తినలేకపోతున్నాడు. కానీ తినాలన్న కోరిక ఉంది. అతనికి ఒక ఆలోచన వచ్చింది, మిగతా కొన్ని పార్సల్ తీసుకెళ్తాం ఆ కంట్రీకి అనుకున్నాడు. తీసుకెళ్ళొచ్చా లేదా? పార్సల్ తీసుకెళ్తాడు. అవి అయిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి? జిలేబీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఉండదు, ఇంకా మళ్ళీ రావాలంటే ఇండియాకి రావాలి. అతను ఏం ఆలోచన చేశాడంటే, జిలేబీ పార్సల్ తీసుకెళ్తాను, దాంతోపాటు జిలేబీ ఎలా తయారు చేయాలో కూడా తెలుసుకుని వెళ్తా అనుకున్నాడు. ఆ టైంలో ఆ జిలేబీ తయారు చేసే ప్రొసీజర్ ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి, నేను దగ్గర ఇంత షాపింగ్ చేశాను కదా, దానికి నాకు ఈ ప్రొసీజర్ నేర్పిస్తామంటే బ్రహ్మాండంగా నేర్పిస్తా అని చెప్పేసి అతను జిలేబీ ఎలా చేయాలో పూర్తిగా నేర్పించాడు. అతను ముందు కళ్ళ ముందు తయారు చేసి చూపించాడు. అతను పని చేస్తూ చెప్తా ఉన్నాడు. అతను చెప్తున్నప్పుడు ఈ పర్సన్ వింటా ఉన్నాడు. వింటున్నప్పుడు సో ఈ పర్సన్ చెప్తున్న ఫస్ట్ పిండి తీసుకోవాలి, తర్వాత ఒక క్లాత్ తీసుకోవాలి, తర్వాత ఆయిల్ వేయాలి, తర్వాత షుగర్ వేయాలి అని చెప్పిన తర్వాత ఆ జిలేబీ కాస్త ఇలా చేయాలి అని చెప్తున్న టైంలో ఇతనికి అర్జెంటుగా ఫోన్ కాల్ వచ్చింది ఒకటి, లేదా పక్కన వాళ్ళు ఎవరు పిలిచారు. ఇతను అక్కడ డైవర్ట్ అయిపోయాడు అన్నమాట. సో లాస్ట్ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాడు. ఫారెన్ వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఒక నెల రోజుల లోపల మళ్ళీ తినాలనిపించింది. అతను చెప్పిన ప్రొసీజర్ ప్రకారం అన్ని ఐటమ్స్ తీసుకొచ్చాడు, జిలేబీ చేయడం మొదలు పెట్టాడు. తీరా అతను జిలేబీ చేయడానికి ప్రయత్నం చేసి అన్ని ప్రాసెస్ చేశాడు. కానీ అతను జిలేబీ చేయడానికి ట్రై చేస్తే అక్కడ లడ్డూలు అవుతున్నాయి. అర్థమవుతుంది అందరికి?
జిలేబీ చేయడానికి ట్రై చేస్తుంటే లడ్డూలు అవుతున్నాయి. మళ్ళీ ట్రై చేశాడు, మళ్ళీ లడ్డూలు వచ్చాయి, మళ్ళీ ట్రై చేశాడు, మళ్ళీ లడ్డూలు వచ్చాయి. ఇక లాభం లేదని చెప్పి ఆ పర్సన్కి ఫోన్ నెంబర్ కూడా తీసుకుని వచ్చాడు. అతనికి కాల్ చేశాడు, సార్ నేను చెప్పినట్టు చేస్తే జిలేబీ అన్నారు, నాకు ఇక్కడ లడ్డూలు వస్తున్నాయి, ఇంకేం చేయాలి అంటే అసలు ఎలా చేస్తున్నారని అతను కూడా ఒకసారి 2 సార్లు ఫోన్లో చెప్తాడు. అర్థమవుతుంది తనకి. ఇంకా ఇలా కాదు, ఒకసారి వీడియో కాల్ చేయండి అని చెప్పేసి వీడియో కాల్ చేసి ముందు పెట్టుకొని, సో ఏమేమి చేస్తున్నారు చెప్పినట్టు ఒక క్లాత్ తీసుకున్నాను, ఆ క్లాత్కి కింద ఒక హోల్ కొట్టాను, అందులో పిండేశాను, వేడివేడి ఆయిల్లో వేస్తున్నాను, వేసే టైంలో తిప్పాలి అని చెప్పారు. ఏం తిప్పాలి? చేయి తిప్పాలి. చేయి తిప్పితే ఏమవుతుంది? జిలేబీ అవుతుంది. అతను ఏం చేస్తున్నాడంటే నడుము తిప్పుతా ఉన్నాడు. నడుము తిప్పుతుంటే మరి లడ్డు అవుతుందా జిలేబీ అవుతుందా? ఇప్పుడు అతను ప్రాసెస్ చెప్పేటప్పుడు వినేటప్పుడు ఒకటే చిన్న పాయింట్, తిప్పాలి అని చెప్పాడు. అతను తిప్పాలి అని చెయ్యి తిప్పాలి అని చెప్పేటప్పుడు ఆ చెయ్యి అనేది వినే టైంలో ఇతనికి ఫోన్ వచ్చో పక్క వాళ్ళు పిలిచారని చెప్పి డైవర్ట్ అయిపోయాడు. ఆ జిలేబీకి అసలు లడ్డు అయిపోయింది. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ జరిగే సెషన్ కూడా మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోతున్నాం. ఈ సేఫ్ షాప్ బిజినెస్ లో షాపింగ్ కోసం ఎవరు వచ్చి ఉండరు ఇక్కడికి. మీకు కావాల్సిన వస్తువులు వల్ల ఎక్కడైనా కొనవచ్చు మనం, అవునా కదా? కానీ ఇక్కడ వరకు వచ్చామంటే దీంట్లో ఒక మంచి ఫ్యూచర్ ఉంది, మంచి బెనిఫిట్స్ ఉన్నాయి అనే ఉద్దేశంతో వచ్చాము. ఇలాంటి బిజినెస్ ప్లాన్, బిజినెస్ గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు చిన్న విషయాలకు మీరు పక్కన డైవర్ట్ అవ్వడం కానీ ఫోన్ కాల్ చూడడం కానీ చేయకుండా ఒక 1 అవర్ పాటు మంచి ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి తీసుకోవడానికి రెడీ ఉండాలి. రెడీయా మరి? ఇక్కడ నుంచి మంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే మీకు కూడా లడ్డు లాంటి సక్సెస్ వస్తుంది. మంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే లడ్డు లాంటి సక్సెస్ అంటున్నానండి. జిలేబీ లాంటి సక్సెస్ కావాలి, అవునా కదా? కరెక్ట్గా అంటే గుర్తుపెట్టుకొని మనం చెప్పే ఇక్కడ నుంచి తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చిన పని ఏంటి? మనం ఏదో తెలుసుకుందామనే వచ్చాం, అవునా కదా? ఆ తెలుసుకునే క్రమంలో వేరే ఎక్కడ డైవర్ట్ అవ్వకండి. కొద్దిసేపు ఇక్కడ మైండ్ పెట్టేసి వినడానికి రెడీ ఉన్నాడు. రెడీయా మరి? సో ఏదో చేద్దామన్న ఉద్దేశంతో, మన లైఫ్ బాగుపడుతున్న ఉద్దేశంతో సేఫ్ షాప్ బిజినెస్ లోకి వచ్చి ఉంటాం. అలా వచ్చినప్పుడు డీడీ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరి ఫీలింగ్ ఏముంటుందండి ఇక్కడ? ఇంతేనా? చాలా సింపుల్ ఉంది బిజినెస్ ప్లాన్, చాలా ఈజీ ఉంది అనుకునే డీల్ ఇచ్చి ఉంటాం, అవునా కదా? ఇక్కడ నేను చెప్తే మా ఫ్రెండ్స్ రాకపోవడమా, నేను చెప్తే మా రిలేటివ్స్ రాకపోవడం, నేను చెప్పిన ప్రతి పర్సన్ వచ్చేసిన ఉద్దేశంతో డీల్ ఇచ్చి ఉంటారు, అవునా కదా? ఇప్పుడు చెప్పండి మరి, మీరు డీల్ ఇచ్చిన తర్వాత మీరు చెప్పిన ప్రతి ఒక్కరు వస్తున్నారా? ఏమంటున్నారు ఇక్కడ? అసలు బిజినెస్ ఇప్పుడు మొదలవుతుంది, అవునా కదా? ఇది నేను మీకు జరిగింది నేను చెప్పట్లేదు, నాకు జరిగింది నేను చెప్తా ఉన్నా. ఈ ప్లాన్ అంతా విన్నప్పుడు చూసినప్పుడు చాలా సింపుల్ అనిపించింది. మా ఫ్రెండ్స్ ఉన్నారు, నేను బీటెక్ వరకు కంప్లీట్ చేశాను, మా ఫ్రెండ్స్ ఉన్నారు, అక్కడ ఒకరిని ఇక్కడ ఒకరిని ఫుల్ అయిపోతుంది, నేను కాలు మీద కాలేసుకొని కూర్చొని ఫుల్గా డబ్బు సంపాదించవచ్చు, ఫారెన్ వచ్చి మస్తుగా అనుకున్నాం. కానీ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవరైతే వస్తారు అని అనుకున్న పర్సన్కి కాల్ చేయగానే అతను చెప్తా ఉన్నాడు ఇంకా మొత్తం ఒక్కొక్కటి, నేను చరిత్ర మొత్తం అతను చెప్పేస్తా ఉన్నాను. అసలు షాకింగ్ ఏంటంటే ఇలాంటి కంపెనీస్ ఉంటాయి అనే విషయం కూడా నాకు తెలియకుండా జాయిన్ అయిపోయాను సేఫ్ షాప్లో. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక విషయం ఏమర్థమైంది అంటే, మన సొంతంగా ప్రయత్నం చేస్తే బిజినెస్ అవ్వదు. ఇక్కడ ఏదైతే విషయాలు ఉంటాయో దాన్ని పర్ఫెక్ట్గా ఫాలో అవుతే మనం సక్సెస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. మరి రెడీగా మరి ఫాలో అవ్వడానికి అందరు ఉంటారా మరి ఇక్కడనే? 1 అవర్ పాటు టైం కేటాయించడానికి రెడీగా? సో ఒకసారి బిగ్ క్లాప్స్ మీ అందరికీ వెల్కమ్. సో ఈరోజు సెషన్ స్టార్ట్ చేసుకుందాం. చలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గ్రేట్ కంపెనీ సేఫ్ షాప్ కోసం అండ్ రాయల్ టైగర్ టీమ్ కోసం ఒకసారి బిగ్ క్లాప్స్ చేస్తాం. సో ముందుగా కొద్దిగా నా గురించి కూడా ఇన్ఫర్మేషన్ చెప్తాను. నా పేరు నాగారం నరేష్. ఈ బిజినెస్ లోకి రాకముందు ఒక స్టూడెంట్ గా బిజినెస్ లో మొదలు పెట్టాం. ఈరోజు వీనస్ పొజిషన్ లో మీ కళ్ళ ముందు ఉన్నామంటే విత్ ఇన్ షార్ట్ టైమ్ లో మెరుగుతుంది కాబోతున్నాం. సో ఈరోజు బిజినెస్ ముందుకు వెళ్తుంది అంటే దానికి ఒకటే ఒక కారణం అనమాట. ఈరోజు ఆ పర్సన్ జిలేబీ తయారు చేయాలనే ఆలోచన అతనికి వచ్చింది, అది కూడా నాకు కావాలని అనిపించింది. కానీ అది తయారు చేయాలంటే ఏం చేయాలి? ఆ తయారు చేసే పర్సన్ దగ్గర నేర్చుకోవాల్సి ఉంటుంది, అవునా కదా? ఆ తయారు చేయించే పర్సన్ ఒకసారి చెప్పేసే పంపించేశాడు, ఇతను వెళ్ళిపోయాడు. కానీ ఈరోజు సేఫ్ షాప్ బిజినెస్ లో నిజంగా మన లోపల సక్సెస్ అవ్వాలన్న ఆలోచన మనకు ఉంటే, మన ఫ్యామిలీ భవిష్యత్తుని మార్చుకోవాలన్న ఆలోచన మన లైఫ్ లో ఉంటే, మనకంటూ సపోర్ట్ చేయడానికి ఒక పర్సన్ ఉంటారు. ఒక టైంలో మనకు తెలిసిన ఫ్రెండ్స్కి వెళ్ళి చెప్తుంటాం, మనకు తెలిసిన రిలేటివ్స్కి వెళ్ళి చెప్తుంటాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఎగతాళి చేసి ఉండొచ్చు, మీ వాళ్ళు చేశారా లేదా? ఏదో రకంగా చిన్నగా నార్మల్గా తీసి పడేసినట్టు ఈజీగా చెప్పేసి ఉండొచ్చు మీకు. కానీ
ఎటువంటి సందర్భంలో అయినా సరే నీ వెనకాల నేనున్నా అని చెప్పి ఒక ధైర్యం ఇచ్చి ఒక పర్సన్ మనతో పాటు ఉన్నాడు అనమాట. ఆ పర్సన్ పేరే అప్లైన్. ఉన్నాడా లేదా? ఈరోజు మీరు ఎంత చేయడానికి ప్రయత్నం చేసి మీరు ఎంత వద్దనుకున్నా సరే మీ అప్లైన్ నుంచి మీకు ఫోన్ వస్తుందా లేదా? మీ అప్లైన్ మీ దగ్గరకు వస్తున్నాడా లేదా? సో ఈరోజు మన లైఫ్లో సపోర్ట్ చేయడానికి ఒక పర్సన్ అనే వాళ్ళు ఉండాలి. ఈరోజు బయట సమాజంలో సొంత ఫ్యామిలీ మెంబర్ కూడా సపోర్ట్ ఉండాలని గ్యారంటీ లేదు. అలాంటిది బిజినెస్లో నేనున్నా నీ వెనకాల పద అని చెప్పి ధైర్యం ఇచ్చి నా లైఫ్లో ముందుకు నడిపించిన వాళ్ళలో ముఖ్యమైన వ్యక్తులు అనమాట ద గ్రేట్ మెంటర్స్, ఇద్దరు లీడర్స్ అనమాట. బిగ్ క్లాస్. సో మెర్క్యూరీ లీడర్ మన పెద్దింటి శ్రీనివాస్ మా గురించి ఒకరోజు స్టార్టింగ్లో నేను బిజినెస్ చేస్తున్నప్పుడు నా దగ్గర ఏం గమనించిందో నాకు తెలీదు. ఎన్నోసార్లు తిట్టుకున్నా, నేను వస్తే దగ్గరకు వస్తే పదే పదే ఫోన్లు చేస్తే విసుక్కున్నాం. కానీ అయినా సరే వదలకుండా నేను ఈరోజు బిజినెస్లో నిలబెట్టడానికి ట్రై చేశాడు. సో అడుగడుగునా జర్నీ చేస్తూ ఈ రోజుకు కూడా సక్సెస్ చేపిస్తున్నట్టే కారణం మా గ్రేట్ మెంటర్ పెద్దింటి శ్రీనివాస్ మా గురించి. గ్రేట్ క్లాస్ మా గురించి. హైదరాబాద్లో ఒక చిన్న స్టూడెంట్గా చదువుకోవడం కోసం వచ్చి హాస్టల్లో ఉంటూ ఒక చెట్టు కింద కూర్చొని ప్లాన్ విన్నారు. ఓయూ క్యాంపస్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఒక చెట్టు కింద కూర్చొని ప్లాన్ విన్నారు. అక్కడ నుంచి మొదలు పెడితే ఈరోజు ఇండియా మొత్తం తిరిగి చూస్తుంది అనమాట, ఎవరు బై వీళ్ళు ఇంత బిజినెస్ చేస్తున్నారు అని. అలాంటి స్టేజ్కి మన తెలుగు స్టేట్స్ ని గర్వంగా తీసుకెళ్ళాడు అనమాట మన గ్రేట్ మెంటర్ క్రౌన్ లీడర్ మిస్టర్ అభిషేక్ మావూర్ అనమాట. ఇలా నా లైఫ్ లో నాకంటూ ఒక మెంటర్స్ ఉన్నారు. నేను బీటెక్ చదువుకున్నాను. సో నేను నాకు సొంతంగా నాకు నచ్చిన నేను చేస్తాను ఉద్దేశంతో చేశాను బిజినెస్. కానీ ఆ రోజుల్లో బిజినెస్ అవ్వలేదు. ఎప్పుడైతే నా పైన ఉన్నటువంటి అప్లైన్ పెద్దింటి శ్రీనివాస్ మావూర్జీ చదివింది 10th క్లాస్, ఎలక్ట్రీషియన్, ఐటీఐ చేశాడు. అతను చెప్పడం బిజినెస్ పరంగా ఎప్పుడైతే నేను ఫాలో చేస్తున్నానో అక్కడ నుంచి బిజినెస్ లో గ్రోత్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఎవరి ద్వారా బిజినెస్ లోకి వచ్చారు అనేది మ్యాటర్ కాదు. మిమ్మల్ని నడిపించడానికి మీరు ఒక పర్సన్ ని సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళ త్రూ మీరు కనెక్ట్ అయ్యి డైలీ బిజినెస్ లో ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. రెడీ ఎవరు చేయడానికి? చలో నెక్స్ట్ పెట్టండి మీరు ఎక్కడ నుంచి. సో సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనమాట. నరేష్ నా పేరు, హైదరాబాద్ ఉండేది. బిజినెస్ కన్నా ముందు స్టూడెంట్, బీటెక్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చి ఏదో సాధించాలి ఏదో చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. కానీ బయట పరిస్థితులు అన్ని వ్యతిరేకంగా ఉన్నాయి. ఎక్కడ సరైన ప్రాపర్ జాబ్ దొరకకపోవడం. సో దాని తర్వాత ఇంకా వేరే ఏదైనా చేద్దామనే ఆలోచనతో ఉన్నాం. సో జాబ్ కాకుండా ఒక మనిషి బయట ఏదైనా చేయాలంటే ఏం చేయాలండి? వ్యాపారం చేయాలి, బిజినెస్ చేయాలి. అవునా కదా? సో బిజినెస్ చేయాలన్నా వ్యాపారం చేయాలన్నా డబ్బు కావాలి, పెట్టుబడి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమో నార్మల్. సో డబ్బులు లక్షల కోట్లు పెట్టే సిచ్యువేషన్లో లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఇంకా వేరే ఏదైనా బాగుంటే ఆప్షన్ ఉంటే బాగుంటుంది అని అనుకున్న ఉద్దేశంలో ఈరోజు ఈ సేఫ్ షాప్ అనే ఆపర్చునిటీ ఓ రోజు అనుకోకుండా నా ఇంట్లోకి వచ్చింది. అది ఏ రకంగా వచ్చింది అంటే నేను డైరెక్ట్గా ప్లాన్ నాకు చెప్పడానికి ఎవరు రాలే. వేరే పర్సన్కి ప్లాన్ చెప్పడానికి మా ఫ్రెండ్ వెళ్తున్నాడు. ఆ టైంలో అతను క్యాన్సర్ అవడంతో దారిలో నాకు టైం దొరకడం, దారిలో నాకు కలిసి ఆ విధంగా సేఫ్ షాప్ అనే ప్లాన్ నా లైఫ్లోకి వచ్చిందండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, సేఫ్ షాప్లో జాయిన్ అవ్వడం కన్నా ముఖ్యంగా ఈ సేఫ్ షాప్ అనే ప్లాన్ మన దగ్గరికి రావడమే అదృష్టంగా భావించాలి. సో ఈ రకంగా సేఫ్ షాప్లోకి రావడం, ఈ బిజినెస్కి ముందు బీటెక్ కంప్లీట్ అయిపోయి తర్వాత 1 year గ్యాప్ తీసుకొని ఎంటెక్లోకి వెళ్ళాం. ఆ ఎంటెక్ చేస్తున్న టైంలో ఈ ఆపర్చునిటీ రావడం. సో ప్రయత్నం చేద్దాం అనే ఉద్దేశంతో ఈ బిజినెస్లోకి వచ్చేసాం. సో వచ్చి జర్నీ చేస్తున్నాం. ఆ జర్నీ చేసే క్రమంలో ఈరోజు చాలా మందికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎంతో మందికి ఎన్నో రకాలుగా డౌట్స్ వస్తుంటాయి, ఎంతో మందికి ఎన్నో రకాలుగా రిజెక్షన్స్ వస్తుంటాయి. ఆ టైంలో మరి మేము ఎలా ముందుకు వెళ్ళాలి అనేది కొన్ని విషయాలు మేము చెప్తాం. దాన్ని ఫాలో అవ్వడానికి రెడీయా? ఇక్కడ నుంచి నేను చెప్పే ప్రతి విషయాలు అనేది మా లైఫ్లో జరిగిన దానికి మేము ఫాలో అయిన విషయాలు. సో ఆ ఫాలో అవ్వాల్సిన విషయాలన్నీ మీది కూడా ఫాలో అయ్యారు అనుకోండి, 100% ఇక్కడ నుంచి సక్సెస్ అవుతుంది. చేయడానికి రెడీయా మరి? సో సేఫ్ షాప్ బిజినెస్ లో ఖచ్చితంగా ముఖ్యంగా ఫాలో అవ్వాల్సిన 3 విషయాలండి. అందులో మొట్టమొదటిది వచ్చేసి డ్రీమ్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి కనిపిస్తుంది అందరికి? ఫస్ట్ ఏం కనిపిస్తుంది ఇక్కడ? ఫస్ట్ విషయం వచ్చేసి డ్రీమ్, దాని తర్వాత నెక్స్ట్ యాక్షన్, దాని తర్వాత రిజల్ట్. ఈ 3 పైన మనకు ఒక క్లారిటీ ఉండాలి. ఈ 3 మనం ఫాలో అవ్వాల్సి వస్తుంది. చూద్దాం ఎలా ఉంటాయండి. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్పండి, అందరికి డ్రీమ్ ఉందా మరి ఇక్కడ? సో డ్రీమ్ ఉంది, అన్ని బాగానే ఉన్నాయి. మరి సేఫ్ షాప్ లో అసలు ఎందుకు జనాలు ఫెయిల్ అవుతున్నారు? చాలా మంది మనం బయటికి వెళ్ళినప్పుడు
ఈ నెట్వర్క్ బిజినెస్ లో కానీ ఈవెన్ సేఫ్ షాప్ లో కానీ చాలా మంది ఇది మీ వల్ల కాదు అని చెప్తుంటారు. ఎందుకు చెప్తుంటారు చెప్పండి కాదు అని? ఐడియా ఉందా ఎందుకు చెప్తుంటారని? ఫోన్ కొంచెం సైలెంట్ పెట్టేస్తే బాగుంటుంది. ఈ బిజినెస్ మీ వల్ల కాదు అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అంటే వాళ్ళు ఎవరో ఒక ఫెయిల్ అయిన పర్సన్ ని చూసి ఉండొచ్చు. అవునా కదా? అసలు ఈ మనుషులు ఎందుకు ఫెయిల్ అవుతారు, ఈ బిజినెస్ లో మనం ఎందుకు ఫెయిల్ అవుతాము అనే కొన్ని విషయాలు తెలుసుకుంటే మనం కూడా ఫెయిల్ అవ్వకుండా ఉండడానికి ఆన్సర్స్ ఉంటాయా లేదా? సో ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఏంటి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో మీ దగ్గర ఏమైనా క్వాలిటీస్ ఉంటే కూడా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో మొట్టమొదటిది వచ్చేసి వై పీపుల్ ఫెయిల్ అంటే ఎందుకు ఫెయిల్ అవుతారంటే నో గోల్స్. ఒక టార్గెట్ అనేది లేదు, ఒక గోల్ అనేది లేదనమాట. అంటే మనం బిజినెస్ లో ఏం చేయాలి అనుకునే ఒక గోల్ అనేది మన దగ్గర లేకపోతే ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఫెయిల్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. బిజినెస్ గురించి అవగాహన లేకపోవడం. బిజినెస్ లో జాయిన్ అయితే అయ్యాం, ఎవరో చెప్పారన్న మాత్రం జాయిన్ అయిపోయాం, కానీ బిజినెస్ ఎలా చేయాలి, ఏం చేయాలి, అసలు ఎందుకు చేయాలి, బిజినెస్ గురించి ఏమి తెలియకపోతే ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. నెక్స్ట్ ఎక్స్పెరిమెంటేషన్స్ అంటే ప్రయోగాలు చేయడం. బిజినెస్ లోకి వచ్చిన తర్వాత పైన సిస్టమ్ లో అప్లైన్లు చెప్తా ఉంటారు ఈ విధంగా చేయాలి ఈ విధంగా చేయాలి, కానీ చాలా మంది ఏంటంటే సొంతంగా ప్రయోగాలు చేస్తూ ఉంటారు అనమాట. అలా ప్రయోగాలు చేయడం వల్ల కూడా ఫెయిల్ అవుతారు. ఇన్ఎఫెక్టివ్ ఇన్సఫిషియెంట్ యూజ్ ఆఫ్ టూల్స్. బిజినెస్ లోకి వచ్చిన తర్వాత మనకంటూ ఒక టూల్ కిట్ ఉంటుంది. అది ప్లాన్ ఫోల్డర్ కానీ, లిస్టింగ్ సంబంధించిన బుక్ కానీ, శుభారం బుక్ కానీ, సో కొన్ని టూల్స్ అనేది ఉంటాయి. ఈ టూల్స్ అనేది ప్రాపర్ గా వాడడం వల్ల సో మన ఇక్కడ నుంచి వాడకపోవడం వల్ల ఫెయిల్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ స్టేయింగ్ అవే ఫ్రమ్ సేఫ్ షాప్ ఎన్విరాన్మెంట్. చాలా మంది సేఫ్ షాప్ లో జాయిన్ అయిపోతాం, కానీ ఎవరు అప్లైన్ కి ఫోన్ కి రెస్పాండ్ అవ్వరు. మీటింగ్లకు రాకుండా దూరంగా ఉంటాం, ట్రైనింగ్స్ రాకుండా దూరంగా ఉంటాం, సో దాని వల్ల కూడా ఫెయిల్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇండిసిప్లిన్, డిసిప్లిన్ గా లేకపోవడం. నెక్స్ట్ ఓవర్ కాన్ఫిడెంట్. మన చార్టింగ్ లో చాలా సింపుల్ అనుకుని వచ్చి ఉంటాం బిజినెస్ లో, అవునా కదా? ఉన్నారు అందరు ఇక్కడ? అర్థమవుతున్నాయా లేదా? డల్గా ఉండేసరికి అర్థమవుతుంది, అర్థమవుతుంది. మీ ఫేస్ చాలా సీరియస్ గా ఉన్నాయి. ఒకసారి స్మైలింగ్ ఫేస్ చేయాలి అందరూ ఒకసారి. సార్ క్లాప్స్ కూడా, క్లాప్స్. నేను మీకు చెప్పేది మీకు అర్థమవుతుంది అని అంటే అప్పుడు మీరు కొంచెం రెస్పాన్స్ ఇస్తే నాకు అర్థమవుతుంది అని నాకు తెలుస్తుంది. మీరు సైలెంట్ ఉన్నారంటే నాకు అర్థమవుతుందో లేదో నాకు తెలియట్లేదు అనమాట. సో కొంచెం సీరియస్ ఉండకుండా కొంచెం ఫ్రీగా ఉందాం, ఓకేనా? చలో. ఓవర్ కాన్ఫిడెంట్. కొంతమంది ఓవర్ కాన్ఫిడెంట్ ఉంటారు. నేను ఈరోజు జాయిన్ అయ్యానంటే ఒక వారంలో 100 డీల్ తీసుకొచ్చేస్తానని చెప్పి ఓవర్ కాన్ఫిడెంట్ ఉంటారు, అతి కాన్ఫిడెంట్. అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కూడా సో తొందరగా సేఫ్ షాప్ లో ఫెయిల్ అయిపోతారు. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. వీళ్ళు ఏం చేస్తారంటే ఫెయిల్ అయ్యే వాళ్ళు బిజినెస్ గురించి ఇంపార్టెన్స్ చెప్పరు, ఎడిఫై చేయరు. సింపుల్ గా డబ్బులు కడితే డబ్బులు వస్తాయి ఇంతవరకే చెప్తారు. అసలు బిజినెస్ ఏంటి దీని గురించి తెలియకపోవడం అనమాట, చెప్పే విధానం తెలియకపోవడం వల్ల కూడా ఫెయిల్ అవుతారు. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ఎక్సైట్మెంట్. జోష్ అనేది, ఎనర్జీ అనేది లేకపోతే కూడా సేఫ్ షాప్ లో ఫెయిల్ అవుతారు అని చెప్తున్నారు. అర్థమవుతుందా అండి? ఏం కావాలి? ఆ జోష్ అనేది, ఎనర్జీ అనేది మన దగ్గర ఉండాలి. ఎందుకంటే ఒక పర్సన్ దగ్గరికి మనం ప్లాన్ తీసుకెళ్తున్నప్పుడు ఆ పర్సన్ నో అంటున్నాడు, సింపుల్ అంటే ఆ పర్సన్ కి మీ పైన నమ్మకం అనిపించాలి. ఏంటంటే ఇతనితో వెళ్తే నేను సక్సెస్ అవుతానని అనిపించాలి. ఆ విధంగా ఎగ్జైట్మెంట్ అనేది ఉండాలి. ఉంటుందా మరి? ఎస్ ఆర్ నో? నెక్స్ట్ గివ్ అప్ మైండ్ సెట్. చాలా మంది ఏంటంటే ఒకరిద్దరికి ప్లాన్ చెప్పడానికి ట్రై చేస్తారు, వాళ్ళు ఒకరిద్దరు నో అనగానే ఇంకా బిజినెస్ అవ్వదని చెప్పి డ్రాప్ అయిపోతుంటారు అన్నమాట. ప్రయత్నం చేద్దాం, చూద్దాం అని వస్తారు. 1-2 ప్లాన్స్, ఒక 5-10 ప్లాన్స్ చెప్పిగానే వాళ్ళు ఎవరు రాకపోయేసరికి బిజినెస్ ఆపేస్తారు. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కూడా బిజినెస్ లో ఫెయిల్ అవుతారు. నెక్స్ట్ నో పేషెన్స్. ఓపిక అనేది లేకపోవడం. ఓపిక అనేది అవసరం అంటారా సక్సెస్ అవ్వాలంటే? ఎస్ ఆర్ నో? ఇంతకు ముందు కూడా చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నాకు ఆన్సర్ చెప్పాలి. కరెక్ట్ నేను అడిగే క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలి. చెప్తారా లేదా? ఒక మామిడికాయ విత్తనం తీసుకొచ్చాం, ఇప్పుడు ఈ క్షణం ఇక్కడ నాటాం. 1 గంట నుంచి 4 గంటల టైం లోపల ఒక పెద్ద చెట్టు అయిపోయింది. ఆ చెట్టు అయి నుంచి కాయ అయింది, కాయ కాస్త పండు అయింది. ఇప్పుడు ఆ పండును తీసుకొచ్చి మీకు చేతికి ఇస్తే ఆ పండుతో మీరు కట్ చేసుకొని జ్యూస్ కట్ చేసుకొని తింటారా లేదా జ్యూస్ చేసుకొని తాగితే బాగుంటుందా? క్వశ్చన్ బాగా మళ్ళీ వినండి, నేను చెప్తున్నాను. విత్తనం నాటాము, ఒక 4-5 గంటల్లో చెట్టు అయిపోయి దానికి ఒక కాయ వచ్చింది, పండు అయింది. ఆ పండు నేను తెంపి మీ చేతికి ఇచ్చాను. ఆ పండుతో జ్యూస్ చేసుకొని తాగుతారా లేదా కట్ చేసుకొని తింటారా? కాయ రాదా? పండు వస్తుందా డైరెక్ట్? ఏమొస్తుంది మరి? నేను చెప్పింది రైట్ అనగా? సరే రైట్ అని చెప్పండి. ఎవరన్నా లేచి చెప్పాలి, కొత్త వాళ్ళు చెప్పండి అంటే చెప్పండి.
అదే నేను అన్నది ఏంటంటే సార్ చెప్పండి 5 సంవత్సరాలు టైం పడుతుంది అంటున్నా, ఒప్పుకుంటారా దీనికి? అంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అంతా అవ్వాలంటే 5 సంవత్సరాలు అవుతుంది అంటున్నారు, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ సరే కూర్చోండి, ఇప్పుడు నేను విత్తనం నాటేశాము, వెళ్ళిపోయాను. 5 సంవత్సరాల తర్వాత డైరెక్ట్ ఒక ట్రక్ వేసుకొని వచ్చాను. ఎందుకు ట్రక్ అనేది? అడుగులు నింపుకొని వెళ్ళడానికి. ఓకేనా? అట్లా ఓకేనా? అదే మీరు 5 సంవత్సరాలు ఉన్నారు కదా, అదే 5 సంవత్సరాల ప్రాసెస్. ఇప్పుడు విత్తనం నాటితే 5 సంవత్సరాల తర్వాత చెట్టు వస్తుందా లేదా? కాయ అవుతుందా లేదా? దాన్ని కాపాడాల్సి వస్తుంది, అవునా కదా? విత్తనం నాటిన వెంబడే ఆ చెట్టుగా మరాలంటే కొద్ది రోజులు దాన్ని కాపాడాల్సి వస్తుంది, అవునా కదా? విత్తనం నాటిన తర్వాత మొలక వస్తుంది, ఆ మొలకను ఏమి తినకుండా కాపాడాల్సి వస్తుంది. అది ఎదిగే టైంలో కరెక్ట్ వాటర్ పోయాల్సి వస్తుంది, తర్వాత దాని కొన్ని ఎరువులు వేయాల్సి వస్తుంది, అవునా కదా? ఇట్లా రకరకాల జాగ్రత్తలు తీసుకుంటే 5 సంవత్సరాల తర్వాత చేతికి పండు వస్తుంది. ఒకటేసారి వస్తుంది పండు? ఎన్నిసార్లు వస్తుంది పండు? ఇట్లా ఎన్ని సంవత్సరాలు? 2 సార్లు వస్తుందా? ఆ చెట్టు మనం కాదు, ఆ చెట్టు బతికున్నన్ని రోజులు అది వస్తూనే ఉంటాయి, అవునా కదా? ఇప్పుడు చెప్పండి, మీరే చెప్తున్నారు మామిడి చెట్టు విత్తనం నాటగానే చెట్టు రాదు పండు రాదని చెప్తున్నప్పుడు మరి సేఫ్ షాప్ లో జాయిన్ అవ్వగానే చెక్ ఎట్లా వస్తుందండి? మనం జాయిన్ అవ్వగానే ఇమీడియట్ గా చెక్ రావాలంటే ఎట్లా పాసిబుల్ అవుతుంది? సార్ నేను సేఫ్ షాప్ లో జాయిన్ అయిపోయాను, 1 వీక్ అయిపోయింది, నాకేం చెక్ రాలేదు, 1 మంత్ అయిపోయింది చెక్ రాలేదు, 2 మంత్స్ అయిపోయింది చెక్ రాలేదు, 1 ఇయర్ అయిపోయింది చెక్ రాలేదు అంటే అక్కడ ప్రాసెస్ ఉంది, మరి ఇక్కడ కూడా ప్రాసెస్ అనేది ఉంటుందా లేదా? చెట్టు దగ్గర ప్రాసెస్ ఉంది మీకు తెలుసు, మరి సేఫ్ షాప్ లో కూడా ఒక ప్రాసెస్ అనేది ఉంది. అరే బయట కష్టపడితే 10,000 నుంచి 20,000 30,000 రావడమే చాలా కష్టం ఇప్పుడు, అవునా కదా? అలాంటిది లక్షలు వస్తున్నాయి అంటే అంత సింపుల్ గా లాటరీ అయితే కాదు కదా ఇక్కడ. దీనికంటూ ఒక ప్రాసెస్ ఉంది, కాకపోతే ఆ ప్రాసెస్ అనేది కష్టమైనదైతే కాదు. ఆ ప్రాసెస్ అనేది మనం కరెక్ట్ గా తెలుసుకొని దాన్ని కరెక్ట్ ఫాలో అయ్యామనుకోండి సక్సెస్ అవ్వచ్చు. అవడానికి రెడీ మరి? ఫాలో అవుతారా మరి? మరి ఆ చెట్టుగా నాటిన తర్వాత నుంచి పండు వచ్చే వరకు 2 నుంచి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఓపిక ఉండాలి అంటున్నాం, అవునా కదా? మరి సేఫ్ షాప్ లో కూడా మీరు అనుకున్నది ఇప్పుడు ఈ క్షణం మీరు డీడీ కట్టేటప్పుడు ఏదైతే కావాలని అనుకున్నారో ఆ అనుకున్నది అంతా రావాలంటే కూడా మినిమం 3 నుంచి 4 సంవత్సరాలు ఓపిక ఉండాలి, ఉంటుందా మరి? ఒక కమిట్మెంట్ మీరు తీసుకోవాలి. నేను తీసుకున్నాను స్టార్టింగ్ లో, మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాను నో అన్నారు, రిలేటివ్ దగ్గరికి వెళ్ళాం నో అన్నారు, ఎక్కడికి వెళ్ళినా నో అంటున్నారు. ఒకటి డిసైడ్ అయ్యాం, ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు ఎస్ అని వచ్చినా రాకపోయినా 3 నుంచి 4 సంవత్సరాలు సేఫ్ షాప్ ని వదలకుండా నిలబడదామని డిసైడ్ అయిపోయాం. అలా ఎప్పుడైతే డిసైడ్ అయ్యామో ఆ డిసైడ్ అయిన తర్వాత ఇక్కడ వచ్చిన ప్రతి మీటింగ్ ప్రతి ట్రైనింగ్ అటెండ్ చేస్తూ నాలెడ్జ్ తీసుకుంటూ ఈరోజు సేఫ్ షాప్ లో సక్సెస్ఫుల్ గా మీ కళ్ళ ముందు నిల్చున్నాం. మరి మన దగ్గర ఓపిక ఉంటుంది అందరి దగ్గర? మామిడి చెట్టు అయితే కాదు కదా ఎవరు కూడా, ఓపికతో చేద్దామా మరి? సో చేయాలి అంటే పీపుల్ ఎందుకు ఫెయిల్, మరి ఇక్కడ చూస్తున్నాం కొన్ని పాయింట్లు చూసాం. వై పీపుల్ ఫెయిల్, ఎందుకు ఫెయిల్ అవుతారు? మరి సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి ఇక్కడ? ఫస్ట్ చూడండి, సక్సెస్ అవ్వాలంటే ఏం కావాలి ఇక్కడ మనకి? ఇంతకుముందు ఫెయిల్ అయ్యే వాళ్ళ దగ్గర గోల్స్ ఉన్నాయి, కానీ ఈరోజు మనం ఇక్కడ సక్సెస్ అవుదామని వచ్చామా ఫెయిల్ అవుదామని వచ్చామా? మరి సక్సెస్ అవ్వాలంటే మన దగ్గర గోల్ ఉంటుందా? ఉంటుందా మరి ఇప్పటి నుంచి? ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, నాలెడ్జ్ అనేది అవగాహన అనేది లేకపోతే సక్సెస్ అవ్వాలంటున్నారు. మరి ఆ నాలెడ్జ్ మనం తీసుకుంటే మనం కూడా సక్సెస్ అవ్వచ్చా లేదా? ఎక్స్పెరిమెంటేషన్ చేయాల్సిన పనే లేదండి ఇక్కడ. మన సొంత నాలెడ్జ్ వాడాల్సిన అవసరం లేదు. బయట మార్కెట్లో సొంత నాలెడ్జ్ వాడాల్సి వస్తుంది. సేఫ్ షాప్ క్లియర్ గా చెప్తుంది, ఒక ప్రాసెస్ ఉంది, ఈ ప్రాసెస్ కున్నా వెళ్ళారు అనుకోండి, ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కష్టపడితే మీరు కూడా సక్సెస్ అవుతారు. సో మరి ఇక్కడ ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేకుండా అప్లై చెప్పింది చేయడానికి రెడీయా? తర్వాత టూల్స్ అనేది ప్రాపర్ గా యూజ్ చేసుకుందామా? తర్వాత సేఫ్ షాప్ వాతావరణంలో ఉందామా? మరి ఒకటి గమనించండి, నాకు అనిపించేది అప్లైన్ కి ఫోన్ చేయకుండా, అప్లైన్ కి మీటింగ్స్ రాకుండా దూరం ఉన్న రోజులు బయట అంతా నెగిటివ్ అనిపించేది. ఎందుకంటే బయట ఉన్న వ్యక్తులందరూ నెగిటివ్ గా చెప్పేవాళ్ళు, అది నెగిటివ్ అనిపించేది. మళ్ళీ అప్లైన్ తో అటెండ్ చేసినప్పుడు, ఒక మీటింగ్ అటెండ్ చేసినప్పుడు ఎనర్జీ వచ్చేది. జరుగుతుందా లేదా? మరి అలాంటి టైంలో చిన్నగా ఆలోచించండి, ఎందుకు దూరం ఉండాలి ప్రతిసారి? మరి సేఫ్ షాప్ వాతావరణం ఉంటే బాగుంటుందా లేదా? ఎస్ ఆర్ నో? తర్వాత డిసిప్లిన్ ఉండాలి, కాన్ఫిడెంట్ ఉండాలి, కానీ ఓవర్ కాన్ఫిడెంట్ ఉండకూడదు. తర్వాత ఎడ్యుకేషన్, బిజినెస్ గురించి వివరించే తత్వం నేర్చుకోవాల్సి వస్తుంది. నేర్చుకోవడానికి రెడీయా? తర్వాత ఎగ్జైట్మెంట్ ఉంటుందా మరి? ఎగ్జైట్మెంట్ ఫెయిల్ అవ్వడానికి, జీవితంలో ఫెయిల్ అవ్వడానికి, బిజినెస్ లో ఫెయిల్ అవ్వడానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే ఎగ్జైట్మెంట్ అనేది లేకపోవడం. మరి మన దగ్గర ఎగ్జైట్మెంట్ ఉందా లేదా? ఎట్లా చెప్పాలి మరి, ఉందా లేదా?
మన దగ్గర ఉండడం వల్ల చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. తర్వాత డిస్కస్ చేసుకుందాం. తర్వాత నెవర్ గివ్ అప్ మైండ్ సెట్. మామిడి చెట్టు నాటం ఇంత అయ్యింది, 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా చెట్టు వస్తలేదు, పండు వస్తలే అని చెప్పి పీకి పడేసాం అనుకోండి, ఏమవుతుంది? తోట మామిడి తోట వస్తుందమ్మా, మామిడి వస్తాయా? సేమ్ అంతే బిజినెస్ లో కూడా వదిలేసామంటే రా, వదలకుండా నిలబడాల్సి వస్తుంది. నిలబడడానికి రెడీయా? ఓపికతో చేయడానికి రెడీయా? అరే చిన్నప్పుడు స్కూల్లో చూడండి, ఈరోజు మన ఇంట్లో కొంతమంది ఇక్కడ ఉన్న చాలా మంది చదువుకోకుండా, కొంతమంది చదువుకున్నారు. ఇప్పుడు చెప్పండి, మీ ఇంట్లో ఫ్యామిలీ పిల్లల్ని చదివిస్తున్నారా లేదా? ఏ క్లాస్ చదివిస్తున్నారు? ఇప్పుడు చెప్పండి, ఏ క్లాస్ వరకు చదివిస్తారు స్కూల్లో? 1వ తరగతి నుంచి మొదలు పెట్టుకుంటే 10th వరకు స్కూల్లో చదివిస్తారు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి? 10 సంవత్సరాలు. తర్వాత నెక్స్ట్ ఇంకేం చదివిస్తారు? ఒక మంచి జాబ్ రావాలంటే ఇంటర్మీడియట్ చదివిస్తారు. ఎన్ని సంవత్సరాలు చదివిస్తాం? మళ్ళీ ఒక 2 years. ఎంత అవుతుంది మొత్తం? 12 సంవత్సరాలు. తర్వాత పర్సన్ డిగ్రీ చేస్తే 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు. అవునా? డిగ్రీ 3 అనుకుంటా, 3 కదా? చలో బీటెక్ చేసుకుంటే 4 సంవత్సరాలు. సరే డిగ్రీ ఏదైనా డిగ్రీ 4 సంవత్సరాలు వేసుకున్నాం. మొత్తం ఎంత అవుతుంది? చెప్పండి. ఈ రోజు మీ ఇంట్లో చిన్న పిల్లాడి స్కూల్కి పంపిస్తున్నారు కదా, ఎంత ఇన్కమ్ తీసుకొస్తున్నాడు అతను? స్కూల్కి వెళ్తున్న అబ్బాయి ఇన్కమ్ తీసుకొస్తున్నాడా? పోనీ ఇంటర్ చేస్తున్న అబ్బాయి మన స్కూల్ తీసుకొస్తున్నాడా? మనం కష్టపడి చదివిస్తున్నాం. దాదాపు 15-16 సంవత్సరాలు చదివిస్తే ఈ 16 సంవత్సరాల తర్వాత కూడా గ్యారెంటీ ఉందా పర్సన్ టాప్ ఒక జాబ్ వస్తుంది, గవర్నమెంట్ జాబ్ వస్తుంది, లేదంటే 1 లక్ష రూపాయలు శాలరీ వస్తుంది? గ్యారెంటీ ఉందా? 16 సంవత్సరాలు చదివిస్తున్నామండి ఓపికతోని. అవునా కదా? సేమ్ అదే విధంగా నేను ఒకటే డిసైడ్ అయ్యాం, బీటెక్ దాకా చదివాం, ఎంటెక్ లోకి వచ్చాం, ఇంకా 2-3 సంవత్సరాలు ఒక కోర్స్ మాదిరిగా అనుకుంటా సేఫ్ షాప్ ని ప్రయత్నం చేద్దాం అనే ఉద్దేశంతో సేఫ్ షాప్ లోకి రావడం, ఈరోజు సక్సెస్ అయిపోవడం జరుగుతుంది. సో మనం కూడా తీసుకుందాం మరి ఓపికతో, సీరియస్ గా. రెడీయా? నెక్స్ట్ సిగ్నల్ లేదా? సో 3 చెప్పాం ఇందాక, డ్రీమ్, యాక్షన్, రిజల్ట్. సో డ్రీమ్ అంటే ఏంటి అసలు? ఎంతమందికి డ్రీమ్స్ ఉన్నాయి ఇక్కడ? ఎంతమందికి డ్రీమ్స్ ఉన్నాయి? చలో కొత్త వాళ్ళు ఎవరైనా లేచి చెప్పాలి మీ డ్రీమ్ ఏంటో. పెద్ద డ్రీమ్, ఒక డ్రీమ్ చెప్పండి, ఒక పెద్ద డ్రీమ్. ఎవరైనా సరే కొత్త వాళ్ళు చెప్పండి, మీ డ్రీమ్ ఏంటి? BMW కారు కొనాలని ఒక డ్రీమ్ సార్. బిగ్ క్లాస్ సార్ కోసం సార్. ఇంకా సో మీ వల్ల 10 మందికి మంచి వెళ్ళాలని ఒక డ్రీమ్. ఇంకా పెద్ద ఇల్లు అంటే ఎంత? బడ్జెట్ ఎంత అంటే? 70 ఎంత అయితే పెద్ద ఇల్లు వస్తుంది? 1 కోటి రూపాయలతో ఇల్లు కట్టుకోవాలని మేడం ఒక డ్రీమ్. బిగ్ క్లాస్. ఇంకా పిల్లలకి లగ్జరీ లైఫ్ కావాలి ఒక డ్రీమ్. ఓకే, ఇంకా పెద్ద డ్రీమ్ కొత్త వాళ్ళు చెప్పాలి. అసలు మళ్ళీ చెప్పండి.